గ్రేట్ చీఫ్ మినిస్టర్ మన ఎక్స్పీరియన్స్ అరేంజ్ చేయడం జరిగింది కాబట్టి అలాంటి ప్రోగ్రామ్ కి మనకి చీఫ్ గెస్ట్ గా వస్తున్నటువంటి మన గ్రేట్ లీడర్ నిజంగా సత్యానుభూతి సార్. ప్లీజ్ థ్యాంక్ యూ సార్. అండ్ సార్ ని ఈ రోజు వెల్కమ్ టు లీడర్ సార్. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి మేడం. థ్యాంక్ యూ కేసీఆర్ గారు. అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ ఎనర్జీ సరిపోదు. అప్పుడే ఆసిపోతేట మీ బెస్ట్ తీస్తే నా బెస్ట్ ఇవ్వగలను నేను, అవునా కదా? ఓకే, ట్రై చేద్దామా? గుడ్ మార్నింగ్. ఎస్, లిటిల్ బిట్ బెటర్ ఉంది. ఓకేనా? దీన్ని ఇలాగే మెయింటైన్ చేయండి. ఎప్పటిదాకా? సెషన్ అయిపోయే వరకు, మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యే వరకు. ఓకే, రైట్. చూడండి, ఈరోజు మెదక్ రావడం జరిగింది మీ మధ్యన. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ పేరు ఎంతమంది తెలుసు? ఐడియా టు ఇన్కమ్. ఓకేనా? కేసీఆర్ సార్ మాట చెప్పారు ఏంటంటే మీకు ట్రైనింగ్ ఇస్తారు అని. ఈరోజు నేను ట్రైనింగ్ ఇవ్వడానికి రాలేదు నేను. ఓకేనా? బిజినెస్ ఎలా స్టార్ట్ ఎలాంటారు, ఎలా ముందుకు తీసుకెళ్ళో చెప్పడానికి రాలేదు. ఈరోజు వచ్చింది ఏంటంటే ఈ బిజినెస్ని ఎందుకు చేయాలి. ఓకేనా? స్పెషల్లీ ఎస్, క్లాప్ చేయొచ్చు. మీరు అప్పుడప్పుడు క్లాప్ చేస్తూ ఉండండి. దానివల్ల రెండు లాభాలు: మీకు నిద్ర రాదు, ఏమన్నా పక్కన నిద్రపోతే లేపొచ్చు వాళ్ళకి మీరు, అవునా కదా? మీరు హెల్ప్ చేస్తారా మరి? మీకు మీరు, పక్క వాళ్ళకు కూడా. ఓకే, సరే. బై ద బై, ఈరోజు ఫస్ట్ టైం ఎంతమంది వచ్చిండ్రు? కొత్త వాళ్ళు. ఓకే, వెరీ గుడ్. మీ అందరికి కూడా వెల్కమ్. ఓకేనా? యాక్చువల్లీ ఐడియా టు ఇన్కమ్ అనేది దిస్ సెషన్ ఫర్ న్యూ పీపుల్. ఓకేనా? మన మధ్య కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఓకేనా? ఈరోజు మొత్తం సెషన్ అంతా వాళ్ళకు దృష్టిలో పెట్టుకొని నడుస్తుంది. రైట్? ఓకే, డెఫినెట్గా అదే పాత వాళ్ళు ఉన్నారు, మీకు కూడా 100% ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు బిజినెస్ బిల్డ్ చేసేటప్పుడు బిజినెస్ పెంచేది ఎవరితోని? కొత్త వాళ్ళతోనే కదా మరి, అవునా కదా? మాకు కొత్త వాళ్ళతో ఏం మాట్లాడో తెలిస్తే, ఓకేనా, బిజినెస్ బిల్డ్ చేయడం ఈజీయా కాదా? ఈజీ కదా. బై ద బై, నా పేరు సత్యనారాయణ కులకర్ణి. నేను ఒక బేసికల్గా ఇంజనీర్. దాదాపుగా ఒక 10-12 ఇయర్స్ నేను జాబ్ చేశాను వేరే వేరే ఇండస్ట్రీస్లో. 6 జాబులు మారాను. ఓకేనా? ఆ తర్వాత అక్కడ వర్క్ పరంగా, ఇన్కమ్ పరంగా సాటిస్ఫాక్షన్ లేని టైంలో ఇంకేదైనా చేయాలి అన్నప్పుడు మా ఫ్రెండ్, ఇప్పుడు గ్రేట్ అప్లైన్, మా మెంటర్ చరణ్ సింగ్ సార్ ద్వారా ఈ ప్లాన్ విని నేను ఈ బిజినెస్లో రావడం జరిగింది. ఈరోజు చూడండి, ప్రోగ్రామ్ పేరే ఉంది. ఏముంది? ఐడియా టు ఇన్కమ్. ఐడియా టు ఇన్కమ్. ఓకేనా? ఏంటంటే ప్రతి వాడు కూడా ఆ డబ్బు సరిపోతున్నదా, సరి పెట్టుకుంటున్నామా? ఆ జవాబు అందరూ ఎవరి వాళ్ళు తెలుసు, అవునా కదా? చాలా మెట్టుకు మనం సరిపెట్టుకుంటున్నాం, అవునా కదా? మరి సరిపోయేంత డబ్బు కావాలా అన్నప్పుడు దానికి మంచి సోర్స్ కావాలి కదా. ఓకేనా? మీకు ఆ ఐడియా ఇవ్వడానికే ఈ ప్రోగ్రామ్. అంటే మీకు సరిపోయేంత డబ్బు సంపాదించడానికి ఒక ఐడియా ఈ ప్రోగ్రామ్ ద్వారా వస్తుంది. ఆ ఐడియాని యూజ్ చేసుకుంటే మీరు సరిపోయే డబ్బులు సంపాదించవచ్చు. రైట్? మరి ఎంతమంది తయారున్నారు? ఓకేనా? పర్ఫెక్ట్గా. ఓకే, అప్పుడప్పుడు మీరు నాకు గుర్తు చేస్తూ ఉండండి. ఏంటి? నేను మర్చిపోవద్దని. ఎట్లా? క్లాస్ ద్వారా.
ఇప్పుడు చూడండి, లైఫ్లో డబ్బు అనేది ఇంపార్టెంటా కాదా? ఎంతమంది అనిపిస్తుంది? వాస్తవం కూడా అదే. మన పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు ఏంటంటే, ధనమూలం ఇదం జగత్ అన్నారు. ప్రపంచం అంతా చుట్టూ తిరిగేది దేని చుట్టూ? డబ్బు చుట్టే. నువ్వు ఎంత మంచి, నువ్వు ఎంత నీతి పరును, తర్వాత ముందు డబ్బు ఉందా లేదా? అవునా కదా? ఒక హోటల్కి పోయి టిఫిన్ చేసినప్పుడు నేను మంచిగా అంటే 100 రూపాయలు అక్కడ డబ్బులు ఇచ్చింది అక్కడ. టీ తాగినా టిఫిన్ చేసినా డబ్బులు ఇచ్చింది తర్వాత మాట్లాడంటారు. అవునా కదా? ఇప్పుడు చూడండి, అందుకని డబ్బు విలువ చాలా ఉంది. ప్రపంచం అంతా డబ్బు చుట్టే తిరుగుతూ ఉంది. ఆ మాటకు వస్తే, మీ చుట్టుపక్కల కొంతమంది ఉంటారు, మీరు చూసి ఉంటారు, రకరకాల జనాలు ఉంటారు. అవునా కదా? ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? కొంతమంది చూసినట్టయితే వాళ్ళ లైఫ్లో భయంకరంగా పుష్కలంగా డబ్బు ఉంటుంది. కొన్ని తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి. అదే ఇంకో కొన్ని దగ్గర చూసినట్టయితే ఒక పూటకు తిండి కూడా కష్టం, ఆ రోజు గడవడానికి కష్టం ఉంటుంది. అవునా కదా? మీరు ఎప్పుడు ఆలోచించారా ఎందుకు అది జరుగుతుందని? కొంతమంది దగ్గర డబ్బుతో పాటు పుష్కలంగా టైం ఉంటుంది వాళ్ళకు. ఆ డబ్బుని ఎంజాయ్ చేయడానికి వాళ్ళ లైఫ్ని వాళ్ళ ఇష్టానుసారంగా ప్లాన్ చేసుకుంటారు, వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళ పర్సనల్ లైఫ్ కోసం కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కోసం కావచ్చు, ఎప్పుడో టైమే ఉండదు. మల్టిపుల్ వర్క్ చేస్తుంటారు, డ్యూటీలు పోతుంటారు. అవునా కదా? రెండు డ్యూటీలు చేస్తుంటారు. ఒక షిఫ్ట్, 2 షిఫ్ట్లు, అవసరం కొన్నిసార్లు 3 షిఫ్ట్లు, ఈ పని ఆ పని పనులు చేస్తూనే ఉంటారు. అవునా కదా? అంత పని చేసి అంత కష్టపడ్డా కానీ వాళ్ళు సరిపోయే డబ్బు రావట్లేదు. ఇప్పుడు ఆలోచించారా మీరు? నిన్న చుట్టుపక్కల ఉన్నా కదా అలాంటి వాడు, చూస్తున్నాం కదా. అవునా కదా? ఇంకొంతమంది దగ్గర డబ్బు పుష్కలంగా ఉంటుంది, లైఫ్ బాగుంటుంది. అనుకోని పరిస్థితుల లోపల ఆ ఇంటి పెద్ద సంపాదించే వ్యక్తి అనుకోని కారణం వల్ల చనిపోయినప్పుడు ఆ మనిషి పైన బాధ ఉంటుంది, కానీ డబ్బు పరంగా ఆ ఫ్యామిలీకి ఎప్పుడూ ఇబ్బంది రాదు. అలాంటి కొన్ని ఫ్యామిలీ చూశారు కదా. అవునా కదా? ఇంకొన్ని ప్లేస్ లోపల ఆ డబ్బు సంపాదించే ఒక వ్యక్తి చనిపోగానే ఆ ఫ్యామిలీ కాలిపోతే రోడ్డు పడుతుంది. అందరు మన చుట్టుపక్కలే ఉన్నారు. మరి కొందరికేమో అలా జరుగుతూ ఉంది, ఇంకొందరికేమో ఇలా జరుగుతుంది. ఎప్పుడు ఆలోచించారా ఎందుకు జరుగుతుందని? ఆ తర్వాత చూసినట్లయితే కొంతమంది లైఫ్ చాలా ప్రశాంతంగా టెన్షన్ లేకుండా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటారు. అవునా కదా? కొంతమంది లైఫ్ లోపల ప్రతిదానికి టెన్షనే. పొద్దు లేచినప్పటి నుంచి టెన్షన్ మొదలు పెడితే రాత్రి వరకు. ఓకేనా? అది మానసికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, ఇట్లా ఎన్నో రకాల ఏరియా లోపల ఇబ్బంది పడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. కొంతమంది ఏమో టెన్షన్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ మన చుట్టుపక్కల ఉన్నారో చూస్తున్నాం కదా, అక్కడక్కడ. అవునా కదా? ఇంకా మంది చూసినట్టయితే వాళ్ళు ఎప్పుడు చూసినా కానీ ఈ గుడికి ఆ గుడికి, ఆ ఊరికి ఈ ఊరికి, అవునా కదా? ఆ తర్వాత ఈ కంట్రీకి ఆ కంట్రీకి తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకెంతమంది డే అండ్ నైట్ లైఫ్ టైం కష్టపడ్డా కనీసం పక్కూరికి పోదామన్నా నా టైం ఉండదు, నా డబ్బు ఉండదు. నా టైం ఉండదు, నా డబ్బు ఉండదు. ఎందుకు ఇట్లా? ఎప్పుడు ఆలోచించారా మీరు? ఓకే. అదేవిధంగా చూసినట్టయితే కొంతమంది జీవితంలో ఏం కోరుకుంటారో అవన్నీ పొందుతూ ఉంటారు. వాళ్ళ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతూ ఉంటాయి వాళ్ళకి. ఇంకొంతమందికి ఎంత కష్టపడ్డా చిన్న చిన్న విషయాల దగ్గర కాంప్రమైజ్ అయికుంటూ లైఫ్ని సరిదిద్దుకుంటూ ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతూ ఉంటారు. ఓకేనా? కొంతమందికి ఒక పూట భోజనం కూడా మేనేజ్ కష్టం అవుతుంది. కొన్నిసార్లు పిల్లలకు ఫీజు కట్టడం కూడా కష్టం అవుతుంది. అందుకని ఆ లైఫ్ ఒక బండిని లాక్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా చాలా మంది మన చుట్టుపక్కలే ఉన్నారు కదా. అవునా కదా? మరి కొంతమందికి ఇట్లెందుకు అవుతుంది, కోట్ల మందికి ఇవన్నీ ఎట్లా సాధ్యపడుతుంది? ఎప్పుడు ఆలోచించారా? చూడండి, దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే సంపాదించే సంపదకి
ఖర్చు పెట్టే ఎక్స్పెండిచర్కి, అంటే సంపాదనకి ఖర్చుకి పొంతన కుదరకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. వాస్తవం కాదా? మీ సంపాదించే డబ్బుకి, మీకున్న ఎక్స్పెక్టేషన్కి, మీకున్న ఖర్చుకి ఆ మేనేజ్ కాకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. అవునంటారా కాదంటారా? ఇన్కమ్ కన్నా ఎక్కువ ఏముంది? ఖర్చు ఉంది. మీ సంపాదించే అయితే ఇన్కమ్ ఉందో దానికన్నా స్పీడ్గా ఖర్చులు పెరిగిపోతుంది. ఆ ఖర్చు పెరిగిపోవడం వల్ల, అది మ్యాచ్ అవ్వకపోవడం వల్ల ఈ గ్యాప్ అనేది డే బై డే పెరుగుతూ ఉంది. కొంచెం డీటెయిల్గా వెళ్తే, అనలైజ్ చేస్తే, అఫ్కోర్స్ చాలా మంది పాత్రలు కొట్టి బోర్డు అవసరం లేకపోవచ్చు, నేను ఓరల్ని చెప్తాను, నా అర్థం చేసుకోండి. ఒక స్టాటిస్టిక్స్ చూశాను నేను చరణ్ సార్తో మాట్లాడుతున్నప్పుడు. అప్పుడు నేను ఆ స్టాటిస్టిక్స్ చూసిన తర్వాత బాగా కదిలిపోయాను, ఆలోచనలో పడ్డాను. అప్పటిదాకా ఏంటంటే నాకు ఒక ఈగో ఉంటే, నేను ఇంజనీర్ని, ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను, నాకు బాగా శాలరీ వస్తుంది, నాకు ఇంకో పని ఏం అవసరం ఉంది, నేను రేపు ఇట్లా అవుతా అట్లా అవుతా అని ఒక ఆలోచన ఉంటుండే. బట్ ఎప్పుడైతే నాకు ఆ సార్ నాకు ఆ స్టాటిస్టిక్స్ చూపించారో, అది చూసిన తర్వాత నేను చాలా డీప్గా ఆలోచనలో పడ్డా. ఓకేనా? అదే స్టాటిస్టిక్స్, అదే సర్వే మీకు చెప్తాను నేను. ఓకే, జాగ్రత్తగా వినండి. డెఫినెట్గా అది మీకు ఆలోచింప చేస్తుంది. అక్కడ అర్థమవుతే మీ లైఫ్లో మార్పు వస్తుంది. ఆయన చెప్పింది ఏంటంటే, ఒక 100 సంవత్సరాలు కనుక కంపేర్ చేశారు మనిషి ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి రిలేషన్ ఎట్లుంటుంది అనేది. ఆయన చెప్పుకొచ్చాడు 1920 నుంచి, 1920 నుంచి. ఆయన ఏం చెప్పారంటే, 1920లో ఒక ఫ్యామిలీకి జస్ట్ ₹1 ఉన్నా సరిపోయేది. ఎంత? ₹1. ఇప్పుడు ఎక్కడున్నాం మనము? 2025లో ఉన్నాం. నేను మాట్లాడుతుంది 1925. ఓకే, అప్పుడు ఒక్క ఫ్యామిలీకి ₹1 ఉన్నా సరిపోయేది. చాలా హ్యాపీగా తిని తిరిగి ఎంజాయ్ చేద్దాం. ఆ రోజులు గడిచే కొద్దీ 2040 వచ్చేసరికి ఆ ₹1 కాస్త ₹10 అయింది. ఏమైంది? ఆ ₹1 కాస్త ₹10 అయింది. అంటే ఆ టైం లోపల ఒక ఫ్యామిలీ దగ్గర ₹10 ఉంటే కానీ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయలేని పరిస్థితి. ఎప్పుడు? 1940s లోపల. అంటే ఎవరిదైతే ₹10 సంపాదిస్తున్నారో నెల మొత్తం మీద చాలా దర్జాగా రాజులాగా బతికేవాళ్ళు కదా. రోజులు గడిచే కొద్దీ 1960 వచ్చేసరికి, 1960 వచ్చేసరికి అప్పుడేమైంది? ఆ 10 కాస్త 100 అయింది. 10 కాస్త 100 అయింది. ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రతి 20 సంవత్సరాలకి ఏం అవ్వట్లా, ఒక 0 మాత్రమే పెరుగుతుంది. ప్రతి 20 సంవత్సరాలకి ఒక 0 మాత్రమే పెరుగుతుంది. ఓకే, ఏమైంది? 20లో ₹1 ఉండే, 40లో ఒక 0 పెరిగి 10 అయింది, 60 వచ్చేసరికి ఏమైంది? అది 100 అయిపోయింది. ఏమవుతుంది? ఒక 0 మాత్రమే పెరుగుతుంది. అవునా కదా? మా ఊరు నేను విన్నాను. నేను ఆ టైం లోపల, అప్పుడు ఇంకా పుట్టలేదు నేను, 1960s లోపల. అప్పుడు గవర్నమెంట్ జాబ్ వాళ్ళు జాబ్ ఇస్తా అని ఇంటింటికి తిరిగి కొంచెం చదువుకున్న, 2వ తరగతి 3వ తరగతి చదువుకున్న వాళ్ళకి ఎంబడికి జాబ్ ఇస్తానన్నా జాబ్ చేయడానికి జనాలు తయారు లేకుండా, జాబ్ కూడా చేస్తాడు, ఓకేనా, ఒకరిని పని చేస్తానా, నాకు భూమి ఉంది, పొలం ఉంది, నాకు ఈ జాబ్ అక్కర్లేదని ఇట్లా ఇచ్చిపెట్టేవాళ్ళు. ఏది? గవర్నమెంట్ జాబ్కి. ఇప్పుడు అవసరం ఎంత ఉంది? ₹100. అవునా కదా? ఓకేనా? రారాజులాగా బతికేవాళ్ళు ₹100 లోపల. ఓకే, బట్ ఏమైంది? మనం అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతి 20 సంవత్సరం పెట్టుకుంటూ పోవాల్సిందే కదా. అది ఏకంగా 1980 అంటే 1980 వచ్చేసరికి అక్కడ ఏమైంది? ఇంకో 0 పెరిగింది. ఆ 100 పోయి ఏమైంది? అది 1000కి వచ్చింది. అవునా కదా? అప్పటి నుంచి జనాల్లో కొంచెం టెన్షన్, కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయింది. ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో వచ్చే ఇన్కమ్ సరిపోవట్లేదు. అప్పుడు అందరి మైండ్లో ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే ఒక ఫ్యామిలీలో కనీసం ఒక్కరికైనా జాబ్ ఉండాలా. ఒక ఫ్యామిలీలో కనీసం ఒక్కరికైనా జాబ్ ఉండాలా. జాబ్ ఉంటే ఏమవుతుంది? ఒక ₹1000 పక్క ఇంటికి వస్తాయి. ఇంటిని సరిగ్గా ప్లాన్ చేసుకోవచ్చు. అప్పటి నుంచి జాబ్ హడావిడి పెరిగిపోయింది. నాకు బాగా తెలుసు. అదే 81 లోపల మా అన్నకు జాబ్ వచ్చుండే, గవర్నమెంట్ జాబ్ అప్పట్లో. ఓకేనా? ₹995 శాలరీ అయింది. ఎంత? 995, దాదాపు ₹1000 కదా. అవునా కదా? దాంట్లో స్కూటర్ తీసుకొని ఇల్లుకి వేసుకొని చాలా దర్జాగా దాంట్లోకి 4 పైసలు మిగిలేటి, ఆ డబ్బులు మిగిలేటి. ఎప్పుడు ఇది? 1980s లోపల. అవునా కదా? అప్పుడు జాబ్ మీద క్రేజీ పెరిగింది, జనాలు జాబ్ చేయడం మొదలు పెట్టారు అప్పట్లో. ఇక 80 తర్వాత 2020 ఎప్పుడు వస్తుంది?
2000. 8 నుంచి 2000కి వచ్చాం. అప్పుడు ఏమైంది? అది 10,000 ఉన్న, అది 1000 రూపాయలు ఉందా కదా, ఇంకేమైంది? ఇంకో 0 పెరిగింది. అప్పుడు ఏమైంది? 10,000 2000 టైం లోపల షబీర్ సార్ నాకు చెప్పండి, మీరు 2020లో మీ గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు, అప్పుడు శాలరీ ఎంత ఉండే? 2000 లోపల. ఓకే కదా, నేను చూసాను చాలా మంది క్లాస్ 4 ఎంప్లాయీస్ శాలరీ అప్పట్లో కూడా 4,000 5,000 ఉండేది. 4,000 5,000 శాలరీ ఉండేది క్లాస్ 4 ఎంప్లాయీస్కి. అవునా కదా? స్పెషల్లీ ప్రైవేట్ జాబులు మాత్రము 3-4,000 ఉండేది. అవసరం ఎంత ఉంది? 10,000 ఉంది. ఇన్కమ్ ఎంత వస్తుంది? 4-5,000 వస్తుంది. సరిపోతుందా? సరిపోతుంది. అప్పటి నుంచి ఇంకా ఫ్యామిలీలో టెన్షన్స్ పెరిగిపోయినాయి, అవసరాలు పెరిగిపోయినాయి. ఓకేనా? మీరు బాగా గమనించండి, మీ పెద్దవాళ్ళకి అడగొచ్చు మీరు. 1980s లోపల ఓన్లీ మగవాళ్ళు మాత్రమే ఎక్కువ జాబ్ చేసేవాళ్ళు, ఆడవాళ్ళు ఎక్కువ జాబ్కి పోయేవాళ్ళు, ఇంట్లోనే ఉండేవాళ్ళు, ఇంటి పని చూసుకునేవాళ్ళు. అవునా కదా? 2000 వచ్చేసరికి ఏమైందంటే ఒక్కళ్ళ శాలరీ సరిపోవట్లేదు కాబట్టి అప్పుడు ఇద్దరు కూడా జాబ్కి పోవాల్సి వచ్చింది. అప్పట్లో లేడీస్ కూడా ఎక్కువ జాబ్ చేయడం మొదలుపెట్టి. ఎందుకు? ఇల్లు గడవాలంటే ఇన్కమ్ కావాలా, ఇన్కమ్ కావాలంటే ఒకళ్ళ ఇన్కమ్ సరిపోవట్లేదు. అప్పుడు ఇద్దరు పనిచేస్తే కానీ సరిపోని పరిస్థితి. అప్పటి నుంచి లేడీస్ చాలా బయటికి రావడము, జాబ్ చేయడం మొదలు పెట్టారు. అవునా కదా? ఇక 2000 తర్వాత నెక్స్ట్ ఏంటి? 2020. ఆ 10,000 ముందు ఇంకా 0 పెడితే ఏమైంది? 1,00,000 రూపాయలు. ఎంత? 1,00,000 రూపాయలు. అవునా కదా? ఈ పరిస్థితి లోపల ఇప్పుడు మనం ఉన్న టైం లోపల ఒక మనిషి దగ్గర నెలకి 1,00,000 రూపాయలు ఉంటే కానీ 1920లో 1 రూపాయల జీవితం జీవించిందో అలాంటి జీవితం ఇప్పుడు బతకాలంటే ఎంత కావాలా? మినిమం 1,00,000 రూపాయలు కావాలి. కొంతమందికి 1,00,000 రూపాయలు పెద్దగా అనిపిస్తుంది, 1,00,000 ఏం లేదు, ఇట్లొస్తుంది అట్లా పోతుంది. ఓకేనా? ఆ సంపాదించడానికి అర్థమవుతుంది దాంట్లో ఏముందనేది. ఓకేనా? ఎందుకు అంటే 1,00,000 ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి, ఇల్లు ఉంటుంది, కారు ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్నీ కూడా లోన్ల మీద వస్తాయి. అవును కదా? రాగానే ఇట్టవే అయిపోతూ ఉంటాయి. మళ్ళీ ఏ పూట కావాలన్న పరిస్థితి మళ్ళీ అంతే ఉంటుంది అంట. ఫిగర్ బాగుంది 1,00,000 రూపాయలు అనేది, కానీ జేబులో ఏం పెద్దగా మిగిలేది ఉండదు. స్పెషల్ ఇంకా కొంచెం నయం ఉండొచ్చు, సిటీలో ఇంకా టఫ్ ఉంటుంది. 1,00,000 రూపాయలు కంఫర్టబుల్ లైఫ్ ఇప్పుడు కూడా కాదు. అంటే ఓకే, తిని తాగి బాగుంటుంది, బట్ లగ్జరీ లైఫ్ లాగా చూడలేమన్నది. ఓకేనా? అది 40లో 10 రూపాయల జీవితం ఎంతో, ఇప్పుడు 1,00,000 రూపాయల జీవితం కూడా అంతే. అన్నీ ఉంటాయి, ఏది మనది కాదు, అన్ని టెన్షనే మళ్ళీ. అవునా కదా? ఇప్పుడు నాకు చెప్పండి, ఎంతమంది జీవితాల లోపల 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు? చాలా తక్కువ మంది, చాలా తక్కువ మంది. ఓకేనా? మొన్న ఎక్కడ నేను పేపర్ చదువుతాను, 2 సంవత్సరాల క్రితం, లాస్ట్ ఇయర్ అనుకుంటాను, 24లో సర్వే వచ్చిండే. ఈ రోజు కూడా ఇండియాలో మనకున్న పాపులేషన్లో <1% పీపుల్ కూడా నెలకు 1,00,000 కన్నా ఎక్కువ సంపాదించట్లేదు. <1%. యావరేజ్ శాలరీ తీసుకుంటే అందరిది కలిపి 1,00,000 వచ్చే, 10 లక్షలు వచ్చి, 20,000 వస్తే అది 25,000 శాలరీ వస్తుంది యావరేజ్ లోపల. ఎంత కష్టపడ్డా కానీ దానికన్నా ముందుకు పోలేకపోతున్నాం. అవునా కదా? ఇప్పుడు ఇంతమంది కూర్చున్నారు, ఇప్పుడు 2025లో ఉన్నాం. ఎంతమందికి నమ్మకం ఉంది 2040 చూస్తాను, 2040? మనమంతా ఆశావాదులు, మనమంతా కూడా ఆశావాదులు. 2040 ఇంకో 15 సంవత్సరాలు బతుకమ్మా ఎంతమంది అనిపిస్తుంది? చేయలేపండి, దానికి భయం ఏంది దానికి? ఆయన వచ్చి పిలుచుకుపోడు, మీ టైం వచ్చినాక మీరు వస్తామని పిలుచుకుపోడు అన్నట్టు. అవునా కదా? టైం వస్తే తీసుకెళ్తాడు ఎందరమాదైనా కూడా. అవునా కదా? 2040 పక్కా. మనం దీంట్లో కొంతమంది చాలా మంది చూస్తాం, ఇంకా ఇంకే ఉన్నారు, ముసలి ఎవరు లేరు ఇక్కడ, కొందరు వదిలేస్తే. అవును కదా? నేను చూస్తా, నాకు నమ్మకం ఉంది. ఓకే సరే, ఇప్పుడు చూడండి, 2020లో 1,00,000 రూపాయలు అవసరం అయితే 2040 కల్లా ఎంత అవసరం ఉంటుంది? ఇంకో 0 పెరిగిపోతుంది. ఎంత అవసరం ఉంటుంది? ఎంత అవసరం ఉంటుంది? ఎంత అవసరం ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. అయితే మనం పనిచేస్తున్నామో ఇప్పుడు 1,00,000 సంపాదించడమే కష్టం ఉంటే 2040 లోపల
10 లక్షలు సాధించే అవకాశం ఉందా? లేదు. రాబోయే రోజులు ఇంకా గడ్డుకుంటే ఇంకా టఫ్గా ఉంటాయి. అప్పుడు మీ పిల్లలు జాబ్ చేస్తే 2 లక్షలు 3 లక్షలు శాలరీ వస్తుంది. అప్పుడు మీకు సంతోషంగా అనిపించి విన్నప్పుడు అదే నా కొడుకుకు 2 లక్షల ప్యాకేజీ ఉంది, 3 లక్షల ప్యాకేజీ ఉంది. అవసరం ఎంత ఉంది? వస్తుంది ఎంత? ఇప్పుడు ఉంటుంది అవునా కదా? ఓకే, ఎస్. ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీకు ఐడియా ఇవ్వబోతున్నాం. ఆ ఐడియాని ఉపయోగించుకుంటే మీరు రాబోయే రోజులలో మీ అవసరాలు తగ్గట్టు ఇన్కమ్ పెంచుకోవచ్చు. అంటే 2040లో అవసరం ఉంది 10 లక్షలు, మీ దగ్గర 50 లక్షల ఇన్కమ్ ఉంటే మీ లైఫ్ కంఫర్ట్ ఉంటుందా ఉండదా? ఎంత అనిపిస్తుంది కంఫర్ట్ ఉంటుందని? ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మీరు చేస్తున్న పనిలో అవకాశం ఉందా? ₹1,00,000 కష్టంగా ఉంది, 50 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? అవునా కదా? దానికోసం నేను వచ్చింది ఆ ఐడియా ఇవ్వడానికి. రెడీగా ఉన్నారా మరి? ఎస్. ప్రతి ఒక్కరు కూడా తన డ్రీమ్ కోసమే పనిచేస్తుంటారు. ప్రతి మనిషికి కళలు ఉంటాయి, అవునా కదా? ఆ కళలు సాధించడానికే పనిచేస్తుంటారు, అవునా కదా? తెలిసో తెలియకో కొంతమంది ఏమో తన కళల్ని ఫుల్ఫిల్ చేయడానికి పనిచేస్తుంటారు, ఇంకొంతమంది తెలియక ఇంకోళ్ళ కళల కోసం పనిచేస్తుంటారు. పని జరిగేది మాత్రం కళల కోసమే. అది మీద ఇంకొకళ్ళదా అర్థం చేసుకోవాలా. ఒకవేళ మీరు చేసే పని మీ కళల కోసం అయినప్పుడు మీ అచీవ్మెంట్ భారీగా ఉంటుంది, అవునా కదా? అదే మీరు ఇంకోళ్ళ కోసం పనిచేస్తున్నప్పుడు అక్కడ పెద్ద అచీవ్మెంట్ ఉండదు, ఆ పూట గడిచిపోతుంది తప్ప రాబోయే రోజుల కోసం పెద్దగా ఏమీ ఒరిగేది ఉండదు అన్నట్టు. అది ఓకే. యాక్చువల్లీ గోల్ అంటే ఏంటి, డ్రీమ్ అంటే ఏంటి? ఓకేనా? ఎవరైతే అనుకుంటున్నారో అది సాధించడమే ఒక డ్రీమ్. ఏదైతే అనుకుంటున్నారో అది సాధించడమే ఒక డ్రీమ్. లేదా కొన్ని టార్గెట్స్ ఉంటాయి, ఆ టార్గెట్ ఫుల్ఫిల్ చేసుకోవడమే వాళ్ళ డ్రీమ్. ఇంకొన్ని గోల్స్ ఉంటాయి, ఆ గోల్స్ ఫుల్ఫిల్ చేసుకోవడమే వాళ్ళ డ్రీమ్. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది పొందడమే ఒక డ్రీమ్, అవునా కదా? డ్రీమ్కి 1,00,000 నిర్వచనాలు ఉన్నాయి, ఓకేనా? ఎవరు తగ్గట్టు వాదానికి నిర్వచించుకోవచ్చు. బట్ మన గ్రేట్ అప్లైన్ చీఫ్ మెంటర్ ఎస్పి భైరవ్ గారు ఒక మాట చెప్పారు, నాకు మంచి డెఫినేషన్ ఇచ్చారు డ్రీమ్ పైన. డ్రీమ్ అంటే ఏంటంటే ఈ రోజు మీరు ఉన్న పరిస్థితుల లోపల ఏదైతే మీకు ఇంపాసిబుల్ అనిపిస్తుందో, అసాధ్యం అనిపిస్తుందో, ఏంటి ఈ రోజు ఎక్కడైతే ఉన్నారో ఆ పరిస్థితుల లోపల ఒక దాని గురించి ఆలోచిస్తున్నారు, అది మీకు ఇంపాసిబుల్ అనిపిస్తుంది. ఇంపాసిబుల్ అనిపించిన తర్వాత వదిలేయాలా వద్దా? మరి వదిలేయాలా వద్దా? నాకు చెప్పండి. మీకు తెలుస్తుంది ఇంపాసిబుల్ అని, వదిలేయాలా లేదా? ఓకేనా? వదిలేయాలి అనుకున్నా దానికి వదలలేకపోతున్నారు, మళ్ళీ మళ్ళీ అదే ఆలోపన చెప్పి చేస్తుందంటే అదే మీ డ్రీమ్. క్లియరా? ఒక విషయం మీద ఆలోచిస్తున్నారు, అది మీకు అనిపిస్తుంది ఇది కాదు ఇంపాసిబుల్ అని, ఆయన అది మర్చిపోలేకపోతున్నారు, మళ్ళీ మళ్ళీ అదే గుర్తొస్తుంది, అది చేయాలనిపిస్తుంది, పొందాలనిపిస్తుంది, అదే మీ డ్రీమ్. ఇక్కడ బోర్డు మీద రాసేది కాదు, అవునా కదా? ఆ కొందరికి కారు ఉండొచ్చు, కొందరికి ఇల్లు, ఫారెన్ ట్రిప్, అందరికి అన్నీ ఉండవు. అక్కడ రాసేది కామన్ డ్రీమ్స్ అవి, అవునా కదా? ప్రతి మనిషికి అది వేరేలాగా ఉంటుంది, అవునా కదా? ఇక్కడ అన్ని వింటున్నాం, బాగా ముప్పై పనుకుంటున్నాం, అది అర్థం చేయట్లేదు అంటే అది డ్రీమే కాదు, అది పక్కదో డ్రీమ్, మీ డ్రీమ్ కాదు, అవునా కదా? మీ డ్రీమ్ ఏంటి? అది మీ నిద్రపోకుండా చేస్తుంది, మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుందంటే దానికి మనం అంటాము డ్రీమ్ అని. ఓకే. ఆ తర్వాత ఈ ప్రపంచం లోపల ఇంపాసిబుల్ అంటూ ఏమీ లేదు, అసాధ్యం అంటూ ఏం లేదు. ఏదైనా ఉందా? ఓకేనా? ఒకవేళ ఏదైనా అసాధ్యం ఉంది, అది ఇంపాసిబుల్ ఉంది అంటే అది ప్రాక్టికల్గా అయ్యేదే కాదు.
అది ప్రాక్టికల్గా అయ్యేదే కాదు, అవునా కదా? అది ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఇంపాసిబుల్ ఉందని, ఇంకొందరికి అనిపిస్తుంది పాసిబుల్ ఉందని. అదే పెద్దగైన తర్వాత మీరు చెప్తే మా చిన్నప్పుడు మా దగ్గర ఫోన్లే లేకుండే అంటే మన నమ్మకం కుదురుతుందా? ఫోన్ లేకుండా బతికిందా? అట్లే బతికిండ్రు. ఫోన్ లేదా? అవునా కదా? మనం ఆ రోజు చూసినాం ఫోన్ లేని. ఎంతమంది తెలుసు ఫోన్ లేని జీవితాలు చూసినా? అందరూ చూసినాం కదా మన చిన్నప్పటి నుంచి. మన దగ్గర ఫోన్లు ఉండేనా? ఫోన్ లేకుండే, అవునా కదా? అప్పుడు ల్యాండ్ లైన్ ఉండడమే గొప్ప విషయం. ల్యాండ్ లైన్ అప్పుడు వింత. ఒకప్పుడు పోస్ట్ తప్ప ఇంకో మార్గం లేకుండా కమ్యూనికేషన్ చేయడానికి. అప్పుడు ఆ ల్యాండ్ లైన్ ఫోన్ వస్తేనే అది చాలా పెద్ద వింత ప్రపంచం లోపల, అవునా కదా? అదే మనిషి బొంబాయిలు ఉంటే ఢిల్లీలో మాట్లాడుతూ, ఢిల్లీ నుంచి హైదరాబాద్ మాట్లాడుతున్నాడు, మనిషి కనిపించాడు, జస్ట్ ఒక ఫోన్ లేపితే చాలు, ఆ వైర్ ద్వారా వస్తున్నట్టు ఎట్లొస్తుందో దానిపైన అనుకునేవాళ్ళు, అవునా కదా? అక్కడ అంత కాకుండా ఎవరో ఆలోచించారు వాళ్ళ వైర్ల కిరికి రెండు కానీ అని అనుకున్నారేంటి? ఫోన్లు, అవునా కదా? అప్పుడేమొచ్చినాయి? అన్ని కీప్యాడ్ డబ్బా ఫోన్లు వచ్చినాయి. అప్పుడు అదే పెద్ద గొప్ప. ఎవరి దగ్గర ఫోన్ ఉంటే వాడు గొప్పడప్పుడు డబ్బా ఫోనే. అప్పట్లోపల ఫోన్ వచ్చినా ఫోన్ పోయినా డబ్బులు పడేటి, అవునా కదా? ఆ తర్వాత ఇంకొందరు ఆలోచించిండ్రు ఇట్లెందుకు, దాంట్లో మనిషి కనిపిస్తే బాగుండదు కదా అని, అవునా కదా? ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, అవునా కదా? మరి ఏంటి అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఈ రోజు అసాధ్యం అనిపించవచ్చు, బట్ రేపటి రోజు అదే సుసాధ్యం అవుతుంది. ప్రపంచంలో అసాధ్యం అంటూ ఏమీ లేదు, అవునా కదా? అది సాధ్యపడే వరకే అసాధ్యం అది, అవునా కదా? ఇప్పుడు చూడండి, ఒక 100 ఏళ్ళ కింద అనుకున్నాము అప్పట్లోపల ఎప్పుడైతే ఏరోప్లేన్ లేవో కదా, ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో రైట్ బ్రదర్స్ కి ఏంటి, అది అప్పటికి వెనకటికి ఆ దేవుళ్ళు తిరిగి విమానాల లోపల, పక్షులు తిరుగుతున్నాయి పైన గాలి లోపల, మనుషులు తిరగొద్దు అది వచ్చింది కదా. ఆ ఆలోచన ఎవరు చెప్పినప్పుడు వాళ్ళకి ఎట్లా చూసిండ్రు? పిక్చర్లాగా చూసిండ్రు, అవునా కదా? మనిషి ఏంటి, గాల్లో ఎగరడం ఏంటి అనేది చూసిండ్రు లేదా? కానీ అలా నలుగురు నవ్వుతున్నారు కదా అని అక్కడ ఆపేలేదు ఆయన. దాని వాడుతున్న పనిచేయడం మొదలు పెట్టిండ్రు. వాళ్ళ ప్రయత్నం ఏంటి? ఇనుప ముక్కని గాలో ఎగిరించాలి. ఎంతో రీసెర్చ్ జరిగింది, ఎంతో పని జరిగింది. అది తొందరగా సాధ్యపడుతున్నాను అలా సాధ్యపడదు కదా. ఆ టైం లోపల నేను ఇక్కడ విన్నాను, అమెరికా లోపలనే పార్లమెంట్ లోపల జరిగేటప్పుడు ఒక విషయం వచ్చిందంట. ఇద్దరు పిచ్చోళ్ళు ఇనుప వస్తువుల్ని గాల్లో ఎగిరిచే ప్రయత్నం చేస్తున్నారు, నవ్వుకున్నట్టు అందరు. ఆ నవ్వుకున్న వారానికే ఫస్ట్ ఫ్లైట్ ఎగిరింది గాల్లో. అదే పార్లమెంట్ లో వాళ్ళ గురించి పూర్ణ సన్మానం జరిగింది అన్నట్టు. నేను చెప్పేది ఏంటంటే, ఎస్, ఈరోజు మీకు ఇంపాసిబుల్ అనిపించేది కూడా ఎవరో గొప్పగా ఆలోచించే వాళ్ళు దానికి సాధ్యపరచుకోవచ్చు. ఈ ఇంటర్నెట్ రాకన్నా ముందు ఏముండే? ప్రపంచం చాలా దూరం ఉండే, అవునా కదా? ఎవరో మహానుభావుడు కనుక్కున్నాడు. ఈరోజు ప్రపంచం మొత్తం జస్ట్ మన బొటన్ వెళ్ళి వచ్చేసింది. జస్ట్ క్లిక్ చేస్తే చాలు, మీకు ఏం కావాలి చూడొచ్చు, ఇక్కడ ఉండే మీరు మొత్తం ప్రపంచం మీ చేతికి వచ్చేసింది కదా, అవునా కదా? మన అంబానీ అంటుండే అప్పుడు, ధీరుభాయ్ అంబానీ, ఓకేనా, కర్లో దునియా ముట్టిమే అని చాలా పెద్ద స్లోగన్ అయింది. కర్లో దునియా ముట్టిమే. ఆయన కళ ఉండే ఓన్లీ ఈ ఫోన్ అనేది గొప్పల చేతులు కాదు, ప్రతి వారి చేతుల మొబైల్ ఉందని కలగన్నాడు. ఈరోజు సాధ్యపడింది అది, అవునా కదా? ఎస్, క్లాప్ చేయొచ్చు మీరు. మనిషి భూమి మీదనే ఎంత ఇబ్బందులు పడుతుంటాం మనము కన్నా. నిన్న కాక మొన్న 2 రోజుల కింద మన ఇండియా నుంచి అనే పేరు గుర్తురావట్లేదు, రోదేశీలో పోయి ఇంటర్నేషనల్ స్పేస్లో ఉన్నారు 15 రోజుల కోసం, అవునా కదా? మన వాళ్ళు
చంద్రుడిపైన దిగుతున్నారు, ఎన్నో గ్రహాలు చుట్టొస్తున్నారు, అక్కడ నుంచి ఇక్కడ అన్ని చూస్తున్నారు. ఇవన్నీ కూడా ఒకప్పుడు ఇంపాసిబుల్ అనిపించాయి, అవన్నీ కూడా సాధ్యపడుతుంది. దీని అన్నిటికీ వెనకాల కారణం ఏంటి? మనిషి యొక్క ఆలోచన. అవును కదా, మీరు ఆలోచనలు ఎంత గొప్పగా పెంచుకుంటే అంత పెద్ద సక్సెస్ని తీసుకోవచ్చు కదా. లేకపోతే ఆలోచనలకి ఎదగనివ్వమో, లేకపోతే ఆలోచనలకి అణగలుగుతామో అప్పుడు గ్రోత్ సక్సెస్ అనేది ఉండదు. దేవుడిచ్చిన వరం ఏంటి? మీరు ఆలోచింపజేసేది. ఈ గుణం ఓన్లీ మనుషులకు మాత్రమే ఉంది, ఈ గుణం పశువులకు లేదు. ఈ గుణం పశువులకు లేదు. ఓన్లీ ఆలోచింపజేసేది, ఆలోచించేది, అంత కలలు అనేది ఓన్లీ మనిషి మాత్రమే. అవునా కదా? మన అందరం మనుషులమా కాదా? ఎంత అనిపిస్తుంది? అనిపిస్తుంది సార్, ఉందామంటారు మీరు. కానీ ఆ మనిషిలాగా మనం బతకడం నేర్చుకోవాలి. అవునా కదా? ప్రతి దానికి అణగదొక్కి దానికి కాంప్రమైజ్ బతికే అవసరం అస్సలు లేదు. ఈ ప్రపంచంలో ఇంపాసిబుల్ అంటూ ఏమీ లేదు. ఓకే, ప్రపంచంలో 2 రకాలు ఉంటాయి. ఓకేనా? మనుషులు అనుకోవచ్చు, పని అనుకోవచ్చు. ఓకేనా? ఒక పని ఎందుకు చేయాలా, ఒక పనిని ఎట్లా చేయాలా. ఒక పనిని ఎందుకు చేయాలా, ఒక పనిని ఎట్లా చేయాలా. రెండిట్లో ఏది ఇంపార్టెంట్? ఎట్లా చేయాలా, ఎందుకు చేయాలా? ఎంతమంది ఎందుకు చేయాలనుకుంటున్నారు చేయలేప్పుడు ఒకసారి? వై? ఓకే. ఎంతమంది ఎట్లా చేయాలి ఇప్పుడు అనుకుంటున్నారు? ఇక్కడ వచ్చారు కదా తెలుస్తుంది మీకు. మీరు రాకాలని చెప్పేవాళ్ళు అవునా కదా? ఇప్పుడు పోయి మీరు ప్లాన్ చూపిస్తారు, అందరూ ఎట్లా వస్తాయి, ఎట్లా చేయాలి. అవునా కదా? 90% పీపుల్ అంతా ఫోకస్ చేసేది ఎట్లా మీద. నేను ఎక్కడో మొన్న చదువుతున్నాను, విన్నాను, చాలా మంచి విషయం దృష్టిలో వచ్చింది. ప్రపంచంలో ఒక పనిని ఎట్లా చేయాలో బాగా ఎవరు తెలుసుకుంటారో, ఓకేనా, వాళ్ళకి ఆ పని ఎందుకు చేయాలని తెలుసో వాళ్ళు ఉద్యోగంలో పెట్టుకుంటారు. అర్థమైందా? ఒక పనిని పర్ఫెక్ట్గా చేయాలి, ఎలా చేయాలో ఎవరైతే తెలుస్తుందో వాళ్ళకు ఆ పని ఎందుకు చేయాలో తెలిసిన వాళ్ళు వాళ్ళకు ఉద్యోగంలో పెట్టుకుంటారు. అంటే పని పర్ఫెక్ట్గా తెలిసిన వాళ్ళకి ఏమి దొరుకుతుంది? ఉద్యోగం దొరుకుతుంది. ఆ పని వల్ల ఏం లాభం కలుగుతుంది తెలిసిన వాళ్ళకు డబ్బు వస్తుంది. అర్థమవుతుందా? అందుకని వై చాలా ఇంపార్టెంట్. అది క్లియర్ అయిన వాళ్ళకు డెఫినెట్గా. చూడండి, ఒక 15 సంవత్సరాల కింద ప్రతి ఊరు దగ్గర నుంచి దానికి ఏమంటారు, మన జేసీబీలు పెట్టి బాగా గుంతలు తవ్వుకుంటూ కేబుల్ వేసుకుంటూ పోయేవాడు. ఎవరికి అర్థమయ్యేది కాదు. ప్రతి ఊరు నుంచి తవ్వుకుంటూ వేసుకుంటూ పోయేవాడు. వాళ్ళ కొంతమంది దానికి పైపులు ఎత్తుకుపోయి కూడా వేరే రకాలుగా వస్తుంది. అయినా కదా వాడు వేసుకుంటూ పోయినారు. ఓకేనా? అట్లా 15 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఈరోజు జీవులకి కనిపిస్తుంది మీకు. ఆడ ఎంతో మంది గుంతలు తవ్విండ్రు, ఎంతో మంది జెర్సీలు పనిచేసి, ఎంతో మంది ఎవరు దాని గురించి తెలియదు ఏం దొరుకుతుంది. అది చెప్పి చేస్తున్నాం. అవునా కదా? వాళ్ళ గుంతలు తవ్వడం పర్ఫెక్ట్ ఉండ్రి, ఆ పైప్ ఏరియాలో పర్ఫెక్ట్ ఉండ్రి, ఆ జాయింట్ చేయడంలో పర్ఫెక్ట్ ఉండ్రి. ఏంటి ఆ పనుల్లో పర్ఫెక్ట్ పని చేసి వాళ్ళు జీతం తీస్తున్నారు. అది చెప్పించినోడు అమ్మాయికి తెలుసు దానిలో ఏం జరగబోతుంది అనేది. ఈరోజు కోట్లకు సంపాదించిన అదే పని మీద. మరి పని చేసేవాడు కన్నా పని చేయించుకోవాడు చాలా గొప్పడు. అర్థమవుతుంది కదా? ఎవరు తెలుస్తుందో దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటారు అన్నమాట. అది ఓకే. ఆ తర్వాత సరే, ఇవన్నీ విన్నాం. ఈ ప్రతి దాని వెనకాల డబ్బే చాలా ఇంపార్టెంట్ కదా. అవునా కదా? డబ్బు ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. ధనం మూలం ఇదం జరుగుతుంది అనుకున్నాం. ఆ మాటకు వస్తే మన చుట్టుపక్కల చూసినట్టు, ఈ భూప్రపంచం చూసినట్టయితే డబ్బులు ఎవరు సంపాదిస్తున్నారు? ఒకసారి ఆలోచిద్దాం మనం. డబ్బులు ఎవరు సంపాదిస్తున్నారు? ఓకేనా? మీరు చాలా మందికి ఆలోచన రావచ్చు, బాగా గొప్పగా చదువుకుంటారో వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తారు. ఎంత చదువు ఉంటే అంత పెద్ద ఉద్యోగం తీసుకోవచ్చు, అంత పెద్ద ఇన్కమ్ తీసుకోవచ్చు. అనిపిస్తుంది కదా? అవునా కదా? ఇప్పుడు ఒకసారి గమనించండి, చాలా మంది యూనివర్సిటీకి పోయి గ్రాడ్యుయేషన్ తీసుకుంటున్నారు, పిహెచ్డీలు తీసుకుంటున్నారు, డబల్ పిహెచ్డీలు, డబల్ పీజీలు తీసుకుంటున్నారు. అవునా కదా? చాలా మంది టీచర్లు ఉన్నారు. ఓకే, ఏమనుకోవద్దు. ఓకే, చాలా మంది టీచర్లు ఉన్నారు, వాళ్ళకి అన్ని తెలుసు, వాళ్ళు చదివిపిస్తారు. కానీ ఎంతమంది టీచర్లు, ఎంతమంది పీహెచ్డీ చేసిన వాళ్ళు కోట్ల సంపాదిస్తున్నారు. అవునా కదా? మన ఆలోచన ఏముండే? ఎంత పెద్ద చదువు ఉంటే అంత పెద్ద
ఇన్కమ్ వస్తుందని. అవునా కదా? మరి మీరు అందరు చదువుకున్న పెద్ద పెద్ద వాళ్ళ కోసం ఎప్పుడు ఉపయోగిస్తారో అప్పుడు గొప్ప వ్యక్తులు అవుతారు. అది ఇంకోళ్ళ కోసం ఎప్పుడు ఉపయోగిస్తారో అప్పుడు లిమిటేషన్లు వస్తున్నారు. గొప్ప వ్యక్తులు కాదు. నేను ముందు నేను క్లియర్ చేస్తాను దానికి. ఓకే, చూడండి, చదువు కాగానే ఏంటి అందరు ఫోకస్ ఏం దీన్ని ఉంటుంది? జాబ్ పైన. ఈ భూప్రపంచంలో డబ్బు సంపాదించడం సులువైన మార్గం ఉందంటే అది ఓన్లీ జాబే. చదువు ఉన్నా లేకున్నా, ఏజ్ తక్కువ ఉన్నా ఏజ్ ఎక్కువ ఉన్నా, ఓకేనా, ఏం వచ్చినా రాకున్నా, తెలివి ఉన్నా తెలివి లేకపోయినా ఏదో చిందో పెద్ద ఉద్యోగం దొరుకుతుంది. అవునా కదా? అండ్ అందుకని భూప్రపంచంలో సులువైన మార్గం డబ్బు సంపాదించడం అంటే అది ఉద్యోగమే. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే అక్కడ లిమిటేషన్ ఉంటుంది. అక్కడ లిమిటేషన్ ఉంటుంది. మీరు ఇష్టం వచ్చినట్టు ఎంత కష్టపడే ఇన్కమ్ పెంచుకునే అవకాశం ఉండదు. ఒకసారి మీ శాలరీ ఫిక్స్ అయిందంటే ఆ తర్వాత ప్రతి సంవత్సరం కొంచెం పెరుగు తప్ప ఎంత కష్టపడ్డా మీరు అనుకున్నట్టు పెరిగే అవకాశం లేదు. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ 10,000కి జాయిన్ అయిన జాబ్ లోపల వచ్చే సంవత్సరం కల్లా 1,00,000 అయ్యే అవకాశం ఉందా? లేదు. 10,000 12,000 కావచ్చు, లేదా 10,000 కావచ్చు, కానీ 20 కూడా కాదు. 1,00,000 అని అనుకున్న ఒక పర్సన్ 1,00,000 రూపాయలు జాయిన్ అయ్యింది, ఫస్ట్ జాబ్ 1,00,000 వచ్చింది అన్నా కదా. నెక్స్ట్ ఇయర్ కల్లా అది 10,00,000 అవుతుందా? 1,15,000 కావచ్చు, 1,20,000 కావచ్చు, కానీ 10,00,000 కాదు. ఎందుకంటే అక్కడ కష్టపడేది ఇన్ చేతిలో ఉంది, ఇన్కమ్ వచ్చి ఇన్ చేతిలో ఇది ఎవరో ఇస్తే కానీ ఈయనకు రాదు. అవునా కదా? ఆ మాటకు వస్తే రోజుకు ఉద్యోగం కష్టమైపోతుంది. ఒకప్పుడు చదువు ఉండేది కదా, ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువుతున్నారు. ఇప్పుడు అందరికీ 80-90% మార్కులే. అవునా కదా? అందరు ఇంగ్లీష్ మీద చదువుతున్నారు. ఓకేనా? ఎంతమంది గ్రాడ్యుయేట్స్ బయట వస్తున్నారో అన్ని ఉద్యోగాలు దొరుకుతున్నాయా? లేదు. ఎక్కడ చూసినా చదువుకొని కూడా జనాలు ఖాళీగా ఉంటున్నారు. అవునా కదా? మరి ఈ పని ఆ పని చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. కొంతమంది ఉద్యోగం వచ్చినా వాళ్ళ స్థాయికి తగ్గ ఉద్యోగాలు రావట్లేదు. ఇప్పుడు మొన్న మీరు చూసుంటారు, ఈ పోలీసు ఉద్యోగాలు పడ్డప్పుడు కావచ్చు, లేకుంటే కండక్టర్ పోస్టులు పడ్డప్పుడు కావచ్చు, డ్రైవర్ పోస్టులు పడ్డప్పుడు కావచ్చు, వాళ్ళు పిహెచ్డీనో ఎంఏ చేసుకొని వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేస్తున్నారు. వాళ్ళు స్వీపర్ పోస్టులకు కూడా అప్లై చేసుకుంటున్నారు. ఎందుకు? జాబ్ అంటే వాళ్ళ చదువు మీద ఉద్యోగం రావట్లేదు కాబట్టి బతుకు తెరువు కోసం ఏదో ఒక ఇన్కమ్ కావాలా? అవునా కదా? అందుకని వాళ్ళు అప్లై చేస్తున్నారు. కానీ రేపు జాబ్ వచ్చినా వాళ్ళ మనస్ఫూర్తిగా ఆ జాబ్ చేసే అవకాశం ఉందా? మనం సంపాదన చేయాలి తప్ప వేరే దారి ఉండదు. ఓన్లీ డబ్బు లేకపోవడం వల్ల అలా చేయాల్సి వస్తుంది. వాస్తవమా కాదండి? అలాంటి వాళ్ళు ఎస్ మన చుట్టుపక్కల మన చుట్టాల్లో మన బంధువుల్లో ఎంతమంది చూస్తలేమా? ఎన్ని డిగ్రీలు వస్తున్నాయో, ఎంతమంది పాస్ అవుతున్నారో దాంట్లో ఉద్యోగాలు రావట్లేదు. కొంతమంది ఉద్యోగాలు రాకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇంకొంతమంది ఉద్యోగాలు వచ్చినా తన స్థాయికి తగ్గట్టు ఉద్యోగం లేకపోవడం వల్ల ఇంకొంతమంది ఇబ్బంది పడుతున్నారు. వాస్తవమా కాదా? ఇంకో మాట ముందు చెప్తున్నాను నేను. ఇప్పుడైతే ఉద్యోగాలు కనిపిస్తున్నాయో రేపటి రోజు ఆ ఉద్యోగాలు కూడా మాయమయ్యే అవకాశం ఉంది. ఓకేనా? ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఎక్కడ చూసినా మీరు ట్యాక్సీలు చూసినప్పుడు కార్ డ్రైవర్ కనిపిస్తారు, మీకు క్యాబ్ డ్రైవర్ కనిపిస్తారు కదా. రాబోయే రోజుల లోపల డ్రైవర్లెస్ కార్లు వస్తున్నాయి. అంటే ఆ కార్ లోపల డ్రైవరే అవసరం ఉండదు. ఎట్లయితే మీరు ఫోన్లో నొక్కినట్టు జస్ట్ మీరు డెస్టినేషన్ ఇస్తే, ఇప్పుడు ఉంది కదా, ఇక్కడైతే హైదరాబాద్ పోతే మ్యాప్ వేస్తే మీరు రోజు చూపిస్తుంది. అవునా కదా? ఆ కార్లలో ఆ మ్యాప్ వేస్తే అదే తీసుకెళ్తుంది మీకు. ఓకేనా? ఎప్పుడైతే ఆ టెక్నాలజీ డెవలప్ అయ్యి ఆ పాటలు నడుస్తుంది, రాబోయే ఇంటర్వ్యూ వస్తుంది, అది వచ్చినప్పుడు క్యాబ్ పైన ఆధారపడ్డవాళ్ళు, డ్రైవింగ్ చేసే ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఉద్యోగాన్ని అవుట్ కదా. అవునా కదా? అప్పుడు అవకాశాలు పెరుగుతాయా తగ్గుతాయి? ఉద్యోగం లోపల తగ్గుతాయి, ఇంకా ఇబ్బందులు పెరుగుతాయి. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు చూస్తున్నారు ఇప్పుడు, ఓకేనా, అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు, జొమాటోలో కావచ్చు, మీరు ఆర్డర్ పెట్టగానే టకాటక కొరియర్ వాళ్ళు తీసుకొస్తారు. అది కొన్ని రోజులు ముచ్చటే. ఆ తర్వాత టెక్నాలజీ పెరిగిపోతున్నది, డ్రోన్లు వస్తున్నాయి, వాళ్ళ చక్కగా మిషన్లు వస్తాయి, ఎగురుకుంటూ మీ ఇంటి మీద వచ్చి పెట్టిపోతాయి మీకు కావాల్సినవి. అవునా కదా? ఇప్పుడు అది దేనికోసమే కనుక్కున్నది, అది ఎక్కడో పోతుంది ఇప్పుడు. అవునా కదా? ఇప్పుడు యుద్ధాలు కూడా డ్రోన్ నుంచి అవుతున్నాయి. అవునా కదా? రేపటి డెలివరీ కూడా డ్రోన్ నుంచి అవుతాయి. అప్పుడు కొరియర్ పైన ఆధారపడ్డ ఉన్నారో
వాళ్ళ అందరి ఉద్యోగాలు అవుట్. అవి ముడుస్తున్నాయి, అవే తినిపిస్తున్నాయి, అవే నీళ్ళు దాపుతున్నాయి. ఓకేనా? ఒక మీ దగ్గర కూలీ పని చేసే పని అంతా కూడా ఆ రోబోలు చేస్తున్నాయి. ఇప్పుడు చాలా మంది చూసుంటారు సెక్యూరిటీ గార్డ్స్, చాలా ఈజీ జాబ్ కదా, ససి ఉంటాయి. కానీ రాబోయే రోజుల లోపల వాడు అన్న కదా, ఎందుకంటే వీళ్ళ మనుషులే కదా, వీళ్ళ భోజనం కావాలి, నిద్ర కావాలి, శిల్పడతారు. ఆ ప్లేస్లో రోబోలు వస్తున్నాయి, ఛార్జింగ్ పెట్టే చాలు మస్తు ట్యాక్టర్లు పడుతున్నాడు, ఒక్క దగ్గర రాని. కానీ మస్తు ఇంకోటి ఏమి లోపల వచ్చేమో అది అసలు దగ్గర రాని. అవునా కదా మరి? ఓకే, రాబోయే రోజులు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి కదా. ఎవరైతే ఉద్యోగం మీదనే ఆధారపడబోతున్నారో వాళ్ళకి అందరూ రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఛాలెంజెస్ ఇవన్నీ కూడా. ఓకే, ఓన్లీ చదువుకొని నేను ఉద్యోగం చేసి బతుకుతా అంటే రాబోయే రోజుల లోపల కష్టంగా ఉందా, ఇబ్బంది ఈజీగా ఉందా? కష్టంగా ఉంది కదా. ఓకేనా, సరే ఇంకోటి చూద్దాం మనం. సరే చదువులు గిట్లు ఉన్నాయి, ఇక మనం ఈజీగా అనిపించేది ఏంటి? బిజినెసెస్. అవునా కదా? సరే బిజినెస్ చేసుకుంటే చాలా మంచిగా బతుకోవచ్చు. ఓకే, మీ ఇంటి పక్కనే ఎప్పటి నుంచో కిరాణా షాప్ నడుపుతున్నాడు. కిరాణా షాప్ మీ ఇంటి పక్కన ఎవరు చూసారా? లాస్ట్ 10 years నుంచి కిరాణా షాప్ ఉన్నాడు. ఒక షాప్, కిరాణా షాప్ 10 years. ఎవరైనా చేయలేపండి మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి. ఓకే, చూడండి, ఆ పర్సన్ బిజినెస్ చేస్తుండు, లాస్ట్ 10 years నుంచి కిరాణా షాప్ నడుపుతున్నాడు. అవునా కదా? మన కాన్సెప్ట్ ఏంటి? బిజినెస్ చేస్తే డబ్బులు రావాలని, కోట్లు కూడా సంపాదించాలా, అన్ని డ్రీమ్స్ అని ఫుల్ఫిల్ కావాలా అని 10 నుంచి కష్టపడ్డా ఆయన కష్టాలు తీరున్నాయా? అట్లాగే ఉంది. ఎట్లుందో అట్లాగే ఉంది. ఒక కిరాణా షాప్ కావచ్చు, ఒక మెడికల్ షాప్ కావచ్చు, ఒక కూరగాయల వెండర్ కావచ్చు. అవునా కదా? వాళ్ళు కష్టపడట్లేదా? వాళ్ళు వ్యాపారం చేయట్లేదా? వాళ్ళ సామాను పెట్టట్లేదా? వాళ్ళు అమ్మట్లేదా? ఒక బిజినెస్ అన్ని చేస్తున్నారు, కానీ మళ్ళీ అనుకునేది కూడా అవ్వట్లేదు. రోజు ఇబ్బందులు పెరుగుతున్నాయి, వాళ్ళ మధ్యన పోటీ పెరుగుతుంది తప్ప వాళ్ళ సక్సెస్ అనేది రావట్లేదు. మరి ఏం చేయాలా? అటు చదివినా డబ్బు వస్తుంది అనుకుంటే రావట్లేదు, ఇటు బిజినెస్ చేసిన ఇక్కడ కూడా వర్కౌట్ అవ్వట్లేదు. కానీ కొంతమంది మార్కెట్లో సక్సెస్ఫుల్ బాగా అవుతున్నారు. మరి ఎవరు అవుతున్నారు, ఎట్లా అవుతున్నారు తెలుసుకోని కుతూహలం ఉందా? పెద్ద క్వశ్చన్ మార్క్ ఉందా? దాని సొల్యూషన్ కావాలనా? ఓకే, ఇక్కడ నేను వచ్చింది మీకు భయపెట్టడానికి కాదు, ఇక్కడ వచ్చింది మీకు భయపెట్టడానికి కాదు. ఇప్పటికి చెప్పిన భయపెట్టినాయి అంటే రాబోయే ఏం జరుగుతుంది అనేది. ఈ రోజు మీ ముందు ఒక మంచి ఐడియా తీసుకొచ్చాను. ఆ ఐడియాని మీరు ఉపయోగించుకుంటే ఈ అన్ని ఇద్దరు ఆ ఐడియా ఏంటి చూద్దాం ఒకసారి. ఓకేనా? అదేంటంటే ఏదైనా ఒక మనిషి ఉద్యోగంలో కావచ్చు, ఆ బిజినెస్లో కావచ్చు, అక్కడ లిమిటేషన్ ఏంది? అక్కడ టైం లిమిటేషన్ ఉంది. కొన్ని 24 hours లోపలనే పని చేయాలా, అని పని చేసిన దాన్ని బట్టి డబ్బులు వస్తుంది. కొందరు పని చేద్దామన్న పని దొరకట్లేదు. అవునా కదా? బిజినెస్ చేసినా ఒక్క టేర్లో కొత్త బిజినెస్ చేస్తున్నారు. అవునా కదా? ఏదైతే సక్సెస్ఫుల్ పర్సన్ ఉన్నారు మార్కెట్లో చూసినట్టయితే, ఓకేనా, అక్కడ చూసినట్టయితే ఒకటే బ్రాండ్ పైన వాళ్ళ మల్టిపుల్ షాప్స్ ఉంటాయి, ఒకటే బ్రాండ్ మల్టిపుల్ వాళ్ళకు బిజినెస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మీ ఊర్లో ఒక స్కూల్ ఉంది, చిన్న స్కూల్ ఉంది. అవునా కదా? ఆయన ఇన్కమ్ ఎంత ఉంటుంది? లిమిటేషన్ ఉంటుంది. ఎందుకంటే ఆ స్కూల్ ఆ ఊర్లో మాత్రమే ఉంది. మెదక్లో మంచి స్కూల్ ఉంది ఏదన్నా? ఏం స్కూల్? గీతా స్కూల్. అవునా కదా? ఎప్పటి నుంచి ఉంది అది? 30 సంవత్సరాలు నాకు తెలియదు, సార్ చెప్తున్నారు. ఇక్కడ ఒక గీతా స్కూల్ అని ఉంది, చాలా మంచి పేరున్న స్కూల్, 30 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. అవునా కదా? దానికి ఎవరో ఓనర్ ఉంటారు, మంచి ఇన్కమ్ సంపాదిస్తున్నారు. 30 తర్వాత ఆ తర్వాతనే
నారాయణ చైతన్య స్కూల్స్ వచ్చినాయి. మరి వాళ్ళ ఇన్కమ్ గీతా వాళ్ళ ఇన్కమ్ సేమ్ ఉందా? లేదు. ఇద్దరు అదే పని చేస్తున్నారు. ఇద్దరు పని ఏంటి? పిల్లల్ని చదివించడము, టీచర్లు పెట్టడము, అడ్మిషన్ చేయించడం. అవునా కదా? మరి నారాయణ చైతన్యకి ఎక్కడుంది, మరి గీత ఎక్కడుంది? ఎందుకు అంటే వాళ్ళకి రాష్ట్రం మొత్తం మీద కూడా వాళ్ళకు థ్యాంక్ యూ సారీ వాళ్ళకి రాష్ట్రం మొత్తం మీద వాళ్ళకి ఏమున్నాయి? స్కూల్స్ ఉన్నాయి. ఎక్కడ పోయినా పేరు వినిపించేది ఏంటి? చైతన్య నారాయణ. వింటున్నాం కదా? అవునా కదా? అదేవిధంగా ఇప్పుడు మెడికల్ షాప్కి వస్తే మీ ఊర్లో మెడికల్ షాప్స్ ఉన్నాయా? చిన్నవి ఉన్నాయి కదా? ఎప్పటి నుంచో షాప్ నడిపిస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారు? మందులు తెస్తారు, అమ్ముతారు. వాస్తవమా కదా? మరి అదేవిధంగా అక్కడ ఎవరు ఓనర్ కూర్చుంటారు, ఇద్దరు పిల్లలు తీసుకొని కూర్చుంటారు, ఓనర్ కూర్చుంటాడు. అవునా కదా? అదేవిధంగా మన మార్కెట్ పక్కన చూసినట్టు కొంతమంది కదా చూస్తుంటారు మీరు ఇక్కడ అపోలో ఫార్మసీ, మెడిప్లస్ చూసిండ్రా? ఇద్దరు అదే పని చేస్తున్నారు. ఏం పని చేస్తున్నారు? మందులు పెట్టడము, మందులు అమ్మడం. అవును కదా? ఎవరి ఇన్కమ్ ఎక్కువ ఉంది? అపోలో వాళ్ళది, మెడికల్ వాళ్ళది ఎక్కువ ఉంది కంపేర్ టు ఈ లోకల్ మెడికల్ షాప్ కన్నా. ఇద్దరు అదే పని చేస్తున్నారు. ఇన్కమ్ ఎవరిది ఎక్కువ ఉంది? వీళ్ళది ఎక్కువ ఉంది. అవునా కదా? అదే విధంగా మనం ట్రాన్స్పోర్ట్ చూసినట్టయితే కొందరు లారీలు పెట్టుకొని సామాన్లు ఒక్కొక్కరు కదిలిస్తూ ఉంటారు, దాంట్లో చార్జ్ చేస్తారు వాళ్ళు. అవునా కదా? ద సేమ్ టైం నౌటా కావచ్చు, క్రాంతి ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వాళ్ళకి ప్రతి విఆర్ఎల్ కావచ్చు, ప్రతి దగ్గర వాళ్ళకు పాయింట్ ఉంటుంది. అక్కడ నుంచి వాళ్ళు కదిలిస్తూ ఉంటారు. ఓకేనా? వాళ్ళ దగ్గర 100,000 లారీలు ఉంటాయి. అవునా కదా? ఎవరి ఇన్కమ్ ఎక్కువ ఉంది? ఈ లోకల్ లారీ అయినాక, లేకుంటే ఏమన్నా మనము నౌతా క్రాంతి వాళ్ళ ఇన్కమే ఎక్కువ ఉంది. ఇక్కడ హోటల్ చూస్తాం మనం, పక్కన ఒక హోటల్ ఉంటుంది, మంచి ఫుడ్ చేయొచ్చు. అవునా కదా? అదే హోటల్ ఇండస్ట్రీలో తాజ్మహల్ ఉన్నారు, తాజ్మహల్ గ్రూప్. ప్రతి సిటీలో వాళ్ళ హోటల్ ఉంటాయి. హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఢిల్లీ కావచ్చు. ఎవరి ఇన్కమ్ ఎక్కువ ఉంది? వాళ్ళ ఇన్కమ్ ఎక్కువ ఉంది. మనం కటింగ్ షాప్ చూస్తాం, మనం పక్కనే కటింగ్ షాప్ ఉన్నాడు, పొద్దు శాంతంగా కష్టపడుతుంటాడు వాడు. అవునా కదా? అదే జావేద్ హబీబ్ కటింగ్ షాప్స్ ఉన్నాయి. అవునా కదా? ఇక్కడ రాష్ట్రం మొత్తం ఉన్నాయి. వాడు కటింగ్కి 500 తీసుకుంటాడు. ఇన్కమ్ ఎవరిది ఎక్కువ ఉంది? జావేద్ హబీబ్. ఇట్లా ఒకే ఏరియా కాదు, మీకు ఏ ఏరియా చెక్ చేసినా కానీ ఎక్కడైతే మల్టిపుల్ బ్రాంచెస్ లో పనిచేస్తున్నారో దే ఆర్ మేకింగ్ వెరీ బిగ్ ఇన్కమ్. వాళ్ళు చాలా పెద్ద ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఇది గమ్మత్తైన విషయం. ఇంకో చెప్తాను మీకు. ఓకేనా? ఎప్పుడైనా కూరగాయలు కొన్నారా మీరు? పక్కన పోయి కొంటూ ఉంటాం మనం. అవునా కదా? ఒక కూరగాయల వ్యాపారి డే అంతా కష్టపడితే ఎన్ని టమాటాలు అమ్మొచ్చు? అయినా ఎన్ని కిలోలు అమ్మొచ్చు అమ్మా? 50 కిలోలు, 100 కిలోలు అమ్మొచ్చు. అవునా కదా? అదే ఇప్పుడు మనం రిలయన్స్ లో పోయినప్పుడు లేదా మోర్లో పోయినప్పుడు అక్కడ కూరగాయలు అమ్ముతాం. అవునా కదా? ఆ కూరగాయలు ఈ డే అంతా అమ్మేది అక్కడ 10 నిమిషాల్లో 100 కిలోలు అయిపోతాయి. 10 నిమిషాల్లో ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద వాళ్ళకు, దేశం మొత్తం మీద అన్ని ఒక్కొక్క దుకాణాలు 1 కిలో పోయినా కానీ 100 కిలోలు 10 నిమిషాల్లో అయిపోతాయి అన్నమాట. అంతేకాదు విచిత్రం ఏంటంటే అయితే వాళ్ళు ఓనర్ ఉన్నారు, రిలయన్స్ ఓనర్ ఎవరు? అంబానీ. ఒక్క రోజు కూడా తక్కడ కొట్టుకొని ఒక 5 కిలో టమాటా ఎప్పుడు జోకలేదు ఆయన. ఎప్పుడు జోకిండా? జోకలేదు. ఈయన పాపం పొద్దుసారి తక్కడే బతుకుతలేడు. అయినా కానీ మీ ఇన్కమ్ ఎవరికి తేడా ఉంది? ఇన్కమ్ ఎవరికి వస్తుంది? అమ్మానికి వస్తుంది. అంటే నేను చెప్పే మాట ఏంటంటే ఈ పని చిన్నది, ఆ పని పెద్దది, ఈ పని మంచిది కాదు, ఆ పని మంచిది అని చెప్పట్లేను. ఓకేనా? ఏ పని అయినా కానీ డబ్బు పనిలో లేదు, పని చేసే విధానంలో ఉంది. డబ్బు అనేది పనిలో లేదు, పని చేసే విధానంలో ఉంది. ఈ రోజు మేము ఇచ్చే ఈ ఐడియా టు ఇన్కమ్ లోపల ఆ ఐడియా అదే ఇవ్వబోతున్నాము. ఆ యొక్క పద్ధతి ఏంటనేది. అవునా కదా? అది తెలుసుకుంటే మీ ఇన్కమ్ కూడా లక్షల కోట్లలో తీసుకోవచ్చు. ఇప్పుడు చిన్న సందర్భం చూద్దాం మనం. మా భర్జీ సార్ ఎప్పుడు చెప్తుంటారు, చాలా సందర్భాల్లో దీన్ని చెప్తుంటారు. ఈ చిన్న స్టోరీ మీకు చాలా క్లారిటీ వస్తుంది, మనిషి ఎక్కడ కన్ఫ్యూజ్ ఉండనేది. అవునా కదా? చాలా మంది బిజీగా ఉన్నారు కదా,
లైఫ్లో ఫుల్ బిజీగా ఉన్నారు కదా, అవునా కదా. దానిపైన ఒక మంచి సందర్భం చెప్తుంటాడు సార్. ఏంటంటే కుక్కకు బాగా ఆకలేసింది, దానికి కంటిన్యూ పడింది కుందేలు. దానికి ఏమనిపించింది, ఈడాడ ఎందుకు ఆ టక్కనపై కుందేలు చంపేస్తే తినొచ్చు అని. ఉన్నాం కదా, కానీ ఊరికేం దొరుకుతుందా కుందేలు, మరి దానిపై పట్టుకోవాలి కదా. అటు దాని దగ్గర కూడా మొదలు పెట్టండి. అప్పుడే కుందేలుకి అర్థమైపోయింది దీని నీటిలో గడబడి ఉంది, ఇది నాకు తినబోతుంది చంపేస్తుంది. అప్పుడేం చేసింది, అది పరిగెత్తడం మొదలుపెట్టింది. అవునా కదా, అది ముందు పరిగెత్తుంది, తన వెనకాల కుక్క పరిగెత్తుంది. అది ముందు పోతుంది, వెనకాల పోతుంది. అట్లా నేను పరుగు నువ్వు పరుగు పరిగెత్తనే ఉన్నాయి అన్నట్టు కదా. అట్లా కొంచెం దూరం పోయి 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 చిన్న తొర్ర లోపల దాక్కుంది. ఏది, కుందేలు. అంత చిన్న తొర్ర లోపల కుక్క పోగలదా, కుక్క పోలేదు. అప్పటికే రెండు అలసిపోయినాయి. ఏది, అటు కుందేలు ఇటు కుక్క. ఆడాపోయి ఆ రంధ్రంతో నిలబడి దమ్ తీస్తున్నది, లోపల జొల్లు గారుతున్నది. అవునా కదా. ఇక అలా ఉండలేక ఆ లోపల చూస్తున్నది, దాని తెలిసి లోపల రాదని అది చూస్తున్న లోపల నుంచి అంటది. అవునా కదా. అప్పుడు ఉండలేక అప్పుడు కుక్క అడుగుతుంది ఎవరిని, కుందేలుని. నీకు చూస్తే అన్ని విధాలు నేను పెద్దోడిని, అవునా కదా. నా ఆకారం పెద్దది, నా శరీరం పెద్దది, అవునా కదా. నేను కూడా ఫాస్ట్గా పరిగెత్తగలుగుతున్నా, నేను ఎంబడించిన ఇంత చేసినా కానీ నీవు నాకు దొరకలేవు. ఈరోజు పోయి దాక్కున్నావు నువ్వు, నా రహస్యం ఏంటి అని. ఓకేనా. అప్పుడు లోపల నుంచి ఇట్లా బిక్కరగా చూస్తుంటది. ఎవరికి, కుక్కకు. చూసుకుంటూ మాట చెప్తుంది, చూడు కుక్క, అన్నాకి నేను అంటారు మొత్తానికి అయితే చూడు, ఓకేనా. నీకు ఆకలేసింది, నీవేమో నీ లంచ్ కోసం పరిగెత్తున్నావు. దేనికోసము, నీ లంచ్ కోసం పరిగెత్తున్నావు. నేను ఇలా చచ్చిపోతా అని, నేను లైఫ్ కోసం నేను పరిగెత్తున్నాను. నీకు నేను దొరికితే అవుతాయి ఇక, అవునా కదా. తప్పించు బతక కాబట్టి పరిగెత్తిన కాబట్టి దొరుకుతుంది, అవునా కదా. ఇప్పుడు చూడండి, మనం కూడా చాలా మంది కూడా జీవితంలో బిజీ ఉన్నారు. దేనికోసము, లంచ్ కోసమా, లైఫ్ కోసం. ఒకసారి ఆలోచించండి, అవునా కదా. మరి లంచ్ కోసం ఆలోచించినప్పుడు మా ఆలోచన అచీవ్మెంట్ లంచ్ పూర్తికే ఉంటుంది, అవునా కదా. అచీవ్మెంట్ దాకా రాదు. ఇప్పుడు మీరు చేసే పని లైఫ్ కోసం అయినప్పుడు చాలా పెద్ద సక్సెస్, చాలా పెద్ద అచీవ్మెంట్ మీ దగ్గర ఉంటుంది. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు చాలా విషయాలు డిస్కస్ చేసినాం మనం, సాధ్యాసాధ్యాలు ఏంటి అనేది, అవునా కదా. ఇప్పుడు ఆ తర్వాత వస్తే మనకి ఇప్పుడు మనకున్న పరిస్థితుల లోపల ఇప్పుడు మనం చైతన్య నారాయణలాగా స్కూల్ పెట్టలేం, అవునా కదా. ఇప్పుడు దానికి అపోలో లాగాలో మెడికల్ షాప్లో ఓపెన్ చేయలేం, అవునా కదా. ఎక్కడ చూసినా కానీ ఎక్కడ చూసినా మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఒక కామన్ మ్యాన్ మనలాంటి వాళ్ళు మరి గొప్పగా ఎదిగే అవకాశం ఏమైనా ఉందా, ఓకేనా. ఉందా అంటే ఎస్ ఉంది. అది చెప్పడానికి ఐడియా టు ఇన్కమ్ ప్రోగ్రామ్. నాకు తెలిసి ఈ భూ ప్రపంచంలో పెద్ద సక్సెస్ తీసుకోవాలనుకుంటే, ఓకేనా, మీకు ఆ అవకాశం ఇచ్చేదే ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్, ఈ ఇండస్ట్రీ ద్వారానే చాలా పెద్ద సక్సెస్ తీసుకోవచ్చు. కానీ ఈ మాట వినంగానే కింద నుంచి భూమి జారిపోతూ ఉంటుంది, అవునా కదా. నెట్వర్క్ మార్కెటింగా, డైరెక్ట్ సెల్లింగా, అవునా కదా. దీనిపైన ఎన్నో అపోహలు జనాల మైండ్లో ఉన్నాయి, ఎన్ని రకాల అపోహలు జనాల మైండ్లో ఉన్నాయి, ఓకేనా. ఎందుకంటే దీని పేరు మీద ఇంతకుముందు చాలా కంపెనీలు వచ్చినాయి. ఇంత కట్టు అంత కట్టు, ఇది వస్తుంది అది వస్తుంది, ఎన్నో దానికి ఏమంటారు కళలు చూపించి డబ్బులు లాక్కున్నారు. కొన్ని లక్షల రూపాయలు కట్టించుకొని మునిగిన కంపెనీలు ఎన్నో ఉన్నాయి, అవును కదా. మన చుట్టుపక్కల చాలా మంది బాధితులు ఉన్నారు. ప్రతి వాళ్ళు కూడా డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అనగానే ఆ కోణంలోనే చూస్తుంటారు అన్నట్టు, ఆ కోణంలోనే చూస్తుంటారు. కానీ అన్నీ అలాగే ఉండవు, అవునా కదా. ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పబోతున్నానో నేను మాట్లాడుతుంది వెస్టీజ్ గురించి. ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి ప్రపంచం మొత్తం మీద 100 కన్నా ఎక్కువ సంవత్సరాల అనుభవం ఉంది, మార్కెట్ ఉంది. దాదాపుగా 180 దేశాల్లో
ఇలాంటి బిజినెస్ సక్సెస్ అయి తయారు చేసి గుంపు తయారు చేసి ఆ గుంపులో కూడా సేమ్ కల్టివేట్ హ్యాబిట్ చేసి వాళ్ళు వాళ్ళ మొదలు పెట్టినప్పుడు మీరు మీ టీంలో జరిగే టర్న్ ఓవర్ పైన మీకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటే బాగుంటుందా? ఒక్క మాటలో చెప్పాలంటే షాప్ పెట్టకుండా షాప్ నడుపుతున్నాం మనం. షాప్ పెట్టకుండా షాప్ నడుపుతున్నాం. ఈరోజు వెస్టీజ్కి దాదాపుగా 3500 షాపులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? షాపులు ఉన్నాయి. ఎట్లయితే చైతన్యానికి దుకాణాలు ఉన్నాయో, మెడిప్లస్కి ఉన్నాయో అన్నా కదా. ఈ 3500 షాపులు ఎవరి షాపులు? ఇవన్నీ కూడా మీ షాప్స్. ఇక్కడ మొదలు పెడితే కూడా మొత్తం 9 దేశాల్లో బిజినెస్ ని విస్తరించుకోవచ్చు. అన్ని షాప్స్ మీయే. మీ పని ఏముంది? జస్ట్ అక్కడ గిరాక్ పెంచుకోవడం. అక్కడ వస్తువులు పెట్టేవాడు వేరే అయినా, అమ్మే అయినా వేరే అయినా, ఓన్లీ మీ యొక్క నెట్వర్క్ ని క్రియేట్ చేసి ఆ నెట్వర్క్ జరిగే లావాదేవీల పైన చాలా పెద్ద ఇన్కమ్ ని, మీ సక్సెస్ ని తీసుకోవచ్చు. దీనికి హద్దులు పద్దులు ఏం లేవు దీనికి. ఇప్పుడు వెస్ట్ గురించి మాట్లాడినట్లయితే ఇది దాదాపుగా 21 years కింద మొదలైన కంపెనీ. ఓకేనా? ఎలాంటి ఇబ్బందులు లేకుండా 21 years కంప్లీట్ చేసుకుంది. 21 years అడుగు పెట్టింది. దాదాపుగా 3000 కోట్ల టర్నోవర్ చేస్తూ ఉంది. ఇదే బిజినెస్ ద్వారా చాలా మంది ఆర్డర్ పీపుల్ ఎక్స్టర్నల్ కింద మారింది. హైయెస్ట్ ఇన్కమ్ సిద్ధార్థ్ సింగ్ దాదాపుగా 1,50,00,000 ఇన్కమ్ తీసుకుంటుండే ఇదే బిజినెస్ నుంచి మంత్లీ ఇన్కమ్. మన ఎస్వీ సార్ ఉన్నారు. సార్ ఇన్కమ్ దాదాపుగా 90,00,000 ఇన్కమ్ తీసుకుంటుండ్రు ఎవరి మంత్ ఇదే బిజినెస్ ద్వారా. ఓకే, ఇదేదో ఆషామాషి బిజినెస్ కాదు, చాలా చిన్న బిజినెస్ కాదు, చాలా పెద్ద బిజినెస్. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ బిజినెస్ ని రన్ చేయడానికి మీకు సిస్టమ్ ఉంటుంది. విన్నింగ్ టీమ్ అనే సిస్టమ్ ఉంటుంది. అది మీకు హెల్ప్ చేస్తుంది. ఏదైతే బిజినెస్ తీసుకొచ్చారో అప్లైన్ అంటారు, వాళ్ళు మీకు చేపట్టి స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తుంటారు. మీరు ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్ళడానికి. ఒక్కసారి మీరు ఆలోచించండి, బయట ఏ పని చేసినా అక్కడ మీకు హెల్ప్ చేసేవాళ్ళు, మీ చేయి నడిపేవాళ్ళు ఎవరు దొరుకుతారా? ఎవరు దొరకరు. ప్రతి వాళ్ళు మీకు వాడుకునే వాళ్ళే తప్ప ఉపయోగపడే వాళ్ళు ఎవరు ఉండరు. ఈ భూ ప్రపంచంలో ఏదైనా బిజినెస్ ఉందంటే అది ఓన్లీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్, ఈ వెస్టీజే. ఇక్కడ అప్లైన్ తర్వాత సిస్టమ్ తర్వాత కంపెనీ ద్వారా మీరు ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ చాలా పెద్ద సక్సెస్ని మీరు చవి చూడవచ్చు. ఎంతమంది తయారున్నారు? వెరీ గుడ్. ఓకే, ఈ ఐడియా మీకోసమే. ఐడియా ఏంటి? వెస్టీజ్ అనే ఒక అవకాశాన్ని ఉపయోగించుకుంటే మీ జీవితంలో ఎప్పటిదాకా పొందలేదని కూడా పొందొచ్చు. ఒక పర్సన్ 20 సంవత్సరాల ఏజ్ లోపల ఒక పని మొదలు పెడితే ఏదైనా జాబ్ ఇంకా కావచ్చు, ఆయన రిటైర్మెంట్ అయ్యే టైంలో ఏదైతే సాధించడో అవన్నీ కూడా ఇక్కడ 2 to 3 years లో పొందే అవకాశం మీ చేతిలో ఉంటుంది. ఎప్పుడో 30 సంవత్సరాల తర్వాత వచ్చేయాన్ని 2-3 సంవత్సరాలు వచ్చే అవకాశం ఉంటే అప్పటిదాకా వెయిట్ చేయడం మంచిదా, ఇప్పుడు తీసుకోవడం మంచిదా? తెలియని పని ఏది? ఎప్పుడు తీసుకోవడమే కదా, అవునా కదా? దీనికి చదువు అక్కర్లా, ఓన్లీ కావాల్సింది ఒక కామన్ సెన్స్. ఇంకా బిజినెస్ స్పెషాలిటీ ఏంటంటే దీనికి మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అంటే డబ్బు పరపతి అవసరం లేదు, ఎలాంటి మీకు చదువు అవసరం లేదు, ఏజ్ లిమిట్ లేదు. మీరు ఎప్పుడు బుద్ధి పుట్టినప్పుడు దీన్ని ఉపయోగించుకోవచ్చు, ముందుకెళ్ళవచ్చు. ఓకే, ఇక్కడ ఎవరికైనా 40 ఏజ్ దాకా ఉన్నారా? 40 ఏజ్ దాటిన వాళ్ళు, 40-45. ఓకేనా? చాలా మంది చేయలేసిండ్రి. ఓకేనా? మీకోసం 2 నిమిషాలు మాట్లాడతా, మీరు వేరే గమనించవచ్చు. ఇప్పుడు సార్ ఏజ్ 40+ ఉంది. సార్ మీరు 40 అన్నారు కదా, ఏం చేస్తారు సార్? మీరు జాబ్ చేస్తారా? సరే సార్, కట్టాల్సి జాబ్ చేస్తారు, కూర్చోండి సార్. సార్కు బుద్ధి పుట్టింది, ఇదేం జాబ్, ఫాల్తూ జాబ్ ఉన్నాయి. అప్పుడు చాలా మా నాన్న చెప్పుండే, అప్పుడు మంచిగా డాక్టర్ అయితే మంచిగా ఉండే, నేను సర్జన్ అయిపోతే మంచిగా లక్షలు వస్తుండే, ఇక్కడ హాస్పిటల్ వచ్చిండ్రు. సార్ బుద్ధి పుట్టి ఇప్పుడు డాక్టర్ అవుదామని.
ఎందుకు 4-5 lakhs ఇన్కమ్ తీసుకోవాలని. మరి సార్కి అవకాశం, నాకు డాక్టర్ అయ్యే అవకాశం ఉందా? లేదు కదా, ఎందుకంటే ఆ టైం దాటిపోయింది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్ళలేము, మళ్ళీ ఎంసెట్లో రాయలేము, మళ్ళీ ర్యాంక్ తీసుకోలేము, మళ్ళీ అడ్మిషన్ తీసుకోలేము, మళ్ళీ ఓపిక ఉండదు, మళ్ళీ డాక్టర్ కాలేము, మళ్ళీ ప్రాక్టీస్ చేయాలా, నేర్చుకోవాలి, అప్పుడు ఆపరేషన్ చేయడం మొదలు పెట్టి అప్పుడు డబ్బులు రావాలి. అది అయ్యే పనే కాదు. కానీ ఆయన పర్పస్ ఏముండే, 5 లక్షలు ఇన్కమ్ తీసుకోవాలి కాబట్టి అక్కడ వాళ్ళకుండే. కానీ ఈ రోజు మీ చేతిలో వెస్టింగ్ బిజినెస్, మీ ఏ ఏజ్ లో ఉన్నా, ఎప్పుడున్నా, ఎక్కడున్నా, ఎట్లా ఉన్నా దీన్ని నిలబెట్టి మీరు స్టూడెంటా, మీరు హౌస్ వైఫా, మీరు లేడీనా, మీరు జెంట్సా, ఏజ్డా, ఏమి అక్కర్లా, నాకు ఏదైనా సాధన ఒక కోరికొట్టి చాలు, ఇక్కడ ఈ బిజినెస్ పొందే అవకాశం మీ చేతిలో ఉంటుంది. నాకు తెలిసి ఈ భూ ప్రపంచంలో ఇంతకన్నా సింపుల్, ఇంతకన్నా ఈజీ బిజినెస్ ఇంకోటి ఏది లేదన్నమాట. మీరంతా అదృష్టవంతులు. మీరు చూడండి, నేను బిజినెస్ చేసేటప్పుడు, నేను జాబ్ చేసేటప్పుడు దాదాపు ఎందుకు చెప్పాను, నేను 6 జాబులు మారాను. ఎందుకు మారాను? ఓకేనా, ఒకటి నాకు జాబ్ అంటే ఇష్టం ఉండేది కాదు. ఎందుకు అంటే ఒకళ్ళ దగ్గర పని చేయడం, ఒకరు ఇచ్చింది తీసుకోవడం. కానీ ఇల్లు గడవాలా, కానీ గడపంటే ఇన్కమ్ కావాలి కదా. అందుకని ఇంతకుముందు చెప్పాను, నేను ప్రపంచంలో ఈజియెస్ట్ మార్గం ఏది? జాబ్, అవునా కదా. నేను అదే చూస్ చేశాను. నేను అప్పుడు జాబ్ చేసేటప్పుడు ఓకే, నా లైఫ్ ఎట్లా ఉండేదంటే చాలా బ్రహ్మాండంగా ఉండేది. నేను చూస్తే ఎట్లా అనేది. ఓకేనా, ఎంతమంది ఇంట్లో టీవీ ఉంది? అరే వా, అందరికి టీవీ ఉందా? ఆ టీవీతో పాటు ఒకటి వస్తుంది కదా, ఎంతమంది దగ్గర ఉంది? వెరీ గుడ్, అవునా కదా. ఇప్పుడు చూడండి, మీ టీవీ పెట్టిన తర్వాత ఒక 2 గంటలు రిమోట్ ని పట్టుకోకుండా ఉండగలరా? అస్తమానాన్ని ఏం చేస్తుంటాం, ఛానల్ని మారుస్తుంటాం, అవునా కదా. మా పరిస్థితి అట్లాగే ఉండే, ఎందుకంటే మాది ప్రైవేట్ జాబ్లో, అవునా కదా. మేము పనిచేస్తున్న షిఫ్ట్లలో, ఇక్కడ షిఫ్ట్లలో పనిచేసే వాళ్ళము, అవునా కదా. అయినా రాత్రి రమ్మంటే పొద్దున పడుకోవాలి, పొద్దున రమ్మంటే రాత్రి పడుకోవాలి, అవునా కదా. మా చేతిలో ఉండే ఎప్పుడు పడుకోవాలి, మా చేతిలో లేకుండే. పోనీ మా ఇష్టంతో తిందామంటే అది కూడా లేదు, అవునా కదా. 1 o'clock లంచ్ టైం, అప్పుడే తినాలి. 11 గంటలకు ఆకలి వేసినా, 3 గంటలకు ఆకలి వేసినా తినే అవకాశం లేదు, అవునా కదా. టీ టైం ఫిక్స్ ఉండేది 9 o'clockకి, 3 o'clockకి. మధ్యలో బుద్ధి పుట్టి చాయ్ తాగడానికి అవకాశం ఉందా? లేదు, వచ్చినప్పుడే తాగాలి. ఆ తర్వాత ఇక ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఏ ఫంక్షన్కి పోవాలో, ఏ ఫంక్షన్కి పోవద్దో, ఎవరి చావులో పోవాలో, ఎవరి చావులోకి పోవద్దో, ఎవరి పెళ్లికి పోవాలో, ఎవరి పెళ్లికి పోవద్దో నా చేతులు లేకుండే. ఎవరి చేతిలో ఉండే? మా బాస్ చేతిలో ఉండే. ఆయన లీడ్ ఇస్తేనే పోవాలి, లేకుంటే లేదు, అవునా కదా. మా దగ్గర మేము టీవీ లాగా అయిపోయినాము. రిమోట్ ఎవరి చేతిలో ఉండే? మా బాస్ చేతిలో ఉండే. ఎట్లా నొప్పితే అట్లా ఆడుకోవాలన్నట్టు, అవునా కదా. ఆ తర్వాత మా క్యాలెండర్ అంటే చాలా ఇష్టం. క్యాలెండర్ ఎందుకంటే సంవత్సరానికి క్యాలెండర్ తీసుకొచ్చాం. క్యాలెండర్ తీసుకోగానే చూడేవాళ్ళం, సోమవారం ఇప్పుడు హాలిడే ఉంది, మంగళవారం హాలిడే ఉంది, శుక్రవారం ఇప్పుడు హాలిడే ఉంది, శనివారం లీవ్ పెట్టుకుంటే 3 రోజులు కలిసి వస్తాయి, అవునా కదా. మంగళవారం హాలిడే వస్తే సోమవారం లీవ్ పెట్టుకుంటే 3 రోజులు కలిసి వస్తాయి. గిడికి పోవాలా, గాడికి పోవాలా, దానికి దునియా ప్లానింగ్. నా సగం ప్లానింగ్ ఫెయిల్ అవుతున్నామంటే వేరే అనుకోండి. అందుకని ప్లానింగ్ మాత్రం ఉండేది. క్యాలెండర్ భలే ఇష్టపడేవాళ్ళం అన్నమాట. ఎందుకంటే సండే అంటే మాకు చాలా హ్యాపీగా ఉండేది. ఎందుకంటే అడిగేవాడు ఎవడు లేడు, ఎప్పుడైనా లేవచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, ఇష్టం ఉన్నట్టు బతకొచ్చు. మండే అంటే ఇక మళ్ళీ అబ్బా అనేది అని అంటారు. శనివారం హ్యాపీగా ఉండేది, సండే వస్తుందని. సండే సాయంత్రం రాగానే మొదలవుతారు, మరి రేపు పోవాలి కదా, అవునా కదా. థ్యాంక్స్ టు ద వెస్టీజ్ బిజినెస్. ఈ బిజినెస్ లో వచ్చిన తర్వాత మాకు సండే మండేకు తేడా లేకుండా మా లైఫ్ ని మా ఇష్టంగా లీడ్ చేసే అవకాశం మాకు కలిగింది, ఓకేనా. ఇది మీకు క్యాలెండర్ చూసే అవసరం లేదు, మా సండే మండేకు తేడా లేదు. ఈ బిజినెస్ మొదలు పెట్టేటప్పుడు మా ఫ్రెండ్స్ ఏదైతే కొలీగ్స్ ఉన్నారో అందరు నవ్వుకున్నారు. నువ్వు చదువుకున్నావు, బాగా ఇంజనీర్ ఉన్నావు, నిమిత్తమైన పని చేస్తున్నారు, ఇదేం పిచ్చి చేసుకుపోతున్నా, సబ్బులు పెట్టి తిరుగుతున్నావు, అవునా కదా. నీ స్థాయికి తగ్గది కాదు. వాళ్ళు బాగా నవ్వి నవ్వుకునేవాడు, అవునా కదా. నేను వాడిని నవ్వేవాడిని, వాళ్ళు నా మీద నవ్వేవాడు, నేను వాళ్ళపై నవ్వేవాడిని, ఓకేనా. నా నవ్వు చూసి ఆపి అడిగింది, అడిగి నవ్వుతున్నావు అని. నేను నీవు నవ్వుతున్నావు అడిగినా, నేను నవ్వుతున్నా అడిగినా. అప్పుడు ఏమన్నారంటే, ఇంకన్నా
ఎందుకు నవ్వుతున్నామంటే అరే ఇంత బాగా చదువుకుని ఇంత మంచి ఉద్యోగం ఉంది, నీకేం పిచ్చి పట్టింది, ఈ సబ్బులు పేరు తిరుగుతున్నావు, ఇది నన్ను చూపిస్తున్నావు, డెమోలు అంటానంటే నీకేం పిచ్చి పట్టింది అన్నా కదా. నీకు ఇంత చదువుకున్నాక ఇంత అర్థమంతా నాకు వచ్చింది అన్నాడు. ఆ రోజు ఆ నవ్వు ఆ పుట్టకి ఉండిపోయింది, నా నవ్వు పర్మనెంట్ ఉండిపోయింది అన్నట్టు. ఇప్పటికీ వాళ్ళు అదే డబ్బా పట్టుకొని అదే షిఫ్ట్ లో వెళ్తున్నారు, అదే పని చేసుకుంటున్నారు, అదే పని చేస్తున్నారు, ఎట్లుందో అట్లాగే ఉంది. ఓకేనా, దాదాపు వాళ్ళ ఇన్కమ్ డబుల్ అయిపోయింది. అప్పుడు 25 రోజులకి 50 అయింది, 50 లక్ష రూపాయలు అయిపోయింది. అవునా కదా. అదే ఈ టైం లోపలనే మా ఇన్కమ్ దాదాపుగా 25 టైమ్స్ పెరిగింది. మేము చేసుకునే సరైన నిర్ణయమే కదా, అవునా కదా. అప్పుడు ఆ 12 సంవత్సరాలు ఓన్లీ బండి మీద తిరిగే వాళ్ళం. 6 నెలల్లో కార్ తీసుకోగలిగినాం. ఇక్కడ నుంచి వచ్చిన 1.5 yearకి ట్రిప్ తీసుకోగలిగినాం. అప్పట్లో మాది ఫస్ట్ క్రూజ్ ట్రిప్, వెస్టేజ్లో ఫస్ట్ క్రూజ్ ట్రిప్ ఉంటే దానికి వెళ్ళినాం మేము. అప్పుడు నాకు తెలిసి నేను, మా మిస్సెస్, తర్వాత కమాల్ సార్ వాళ్ళ ఫ్యామిలీ, చరణ్ సార్ వాళ్ళ ఫ్యామిలీ, మా ప్లేన్ సలీం సార్ 5-6 మంది పోయినట్టున్నాం అనుకుంటా. ఓకే, బట్ ఆ తర్వాత చూస్తూ ఈ 6-7-8 years లోపల దాదాపుగా మేము 9 దేశాలు తిరిగి వచ్చినాం. ఎన్ని దేశాలు? 9 దేశాలు తిరిగి వచ్చినాం. అవునా కదా. ఈరోజు ఎవరికి ఏ బాస్ లేడు. ఓకేనా, మా లైఫ్ మా ఇష్టం. అవునా కదా. ఇది మాతోనే ఆగిపోలేదు, దీంతో పాటు ఈ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోంగా ఓకేనా, ఎన్నో మీటింగ్ చేసుకుంటూ పోయినాం. దీని ద్వారా ఎంతోమంది సక్సెస్ సాధించారు. దాంట్లో కొన్ని ఉదాహరణ చెప్తాను. ఓకే, ఇప్పుడు మీకు అందరికి తెలిసిన వ్యక్తులే. ఓకే, ఇక్కడ కూర్చున్న రాజేశ్వరరావు గారు. ఓకే, హీజ్ మేకింగ్ బీసీడీ లెవెల్ ఉన్నారు, హీజ్ మేకింగ్ వెరీ గుడ్ ఇన్కమ్. ఇక్కడ షబ్బీర్ సార్ ఉన్నారు, హెడ్ మాస్టర్ ఉండే ఆయన. రిటైర్మెంట్ తర్వాత ఆ శాలరీ పడిపోవద్దు అనే ఉద్దేశంతో ఆయన మొదలు పెట్టారు. ఓకేనా, సక్సెస్ఫుల్గా బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు. ఈ రాజేశ్వర్ సార్ ద్వారా వెళ్తుపోతే పోతూ ఇక్కడ ప్రసాద్ సారు, అరుణ మేడము, ఇప్పుడు ఆ తర్వాత సలీం సార్. అవునా కదా. నేను సలీం సార్ ప్రత్యేకంగా చెప్పి అక్కర్లేదు, నాకు తెలిసిన వ్యక్తి అయినా. అవునా కదా, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళింది. ఒక క్యాబ్ నడిపే డ్రైవర్ వ్యక్తి ఈరోజు లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటుండే, 10-15 లక్షలు ఇన్కమ్ తీసుకొని, ఓకేనా, ఆ డ్రీమ్ కార్ కావచ్చు, డ్రీమ్ హౌస్ తీసుకుంటున్నారు. అదేవిధంగా మన దంగపల్లి శ్రీనివాస్ సార్ కావచ్చు, అవునా కదా, దాస్ సార్ కావచ్చు, వడ్డేమాన్ సార్ కావచ్చు, అవునా కదా, ఆదూర్ సార్, సింహాచారి సార్, అవునా కదా. ఒక్కటి కాదు, రెండు కాదు, అటు కమాల్ సార్, ఆదర్ సార్, చాలా మంది ఉన్నారు. ఒక్కరి కాదు వీళ్ళని లెక్క పెట్టడం కష్టం. 100,000 మంది లక్షల ఇన్కమ్ తీసుకొని ఒక సక్సెస్ సాధిస్తున్నారు. మరి ఇంతమంది సక్సెస్ఫుల్ అవుతున్నప్పుడు మీరు కావచ్చా కాలేరా? అక్కడే కాదు, ఇక్కడ మీ మధ్య కూడా చాలా మంది ఉన్నారు. దే ఆర్ మేకింగ్ వెరీ గుడ్ ఇన్కమ్. ఇక్కడ క్రౌన్ అండ్ అప్ ఎంతమంది ఉన్నారండి? ఒకసారి లేవండి, ఒకసారి క్రౌన్ అండ్ అప్. ఓకే, ఇక మీ మధ్యనే ఇక్కడ క్రౌన్స్ ఉన్నారు. దే ఆర్ మేకింగ్ వెరీ గుడ్ ఇన్కమ్. థ్యాంక్ యూ. కూర్చోండి, మళ్ళీ కొంచెం మాట్లాడతారు వీళ్ళు. ఓకేనా, చూడండి, వీళ్ళందరూ కూడా మంచి ఇన్కమ్ తీసుకొని, కొందరు 50,000, కొందరు 1,00,000, కొందరు 2 లక్షలు ఇది లేబుల్ తీసుకొని ఫారెన్ ట్రిప్ తీసుకుని ఎంతోమంది కార్లు తీసుకుంటున్నారు. ఓకేనా, వాళ్ళ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సంబంధం లేకుండా ఇంతమంది ఈ ఐడియాతో ఇన్కమ్ సాధిస్తున్నప్పుడు మరి సేమ్ అవకాశం మీ చేతిలో ఉంటే ఉపయోగించుకోవద్దా? ఎంతమంది తయారున్నారు? వెరీ గుడ్. ఓకే, నేను లాస్ట్ ఒక చిన్న స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తాను నేను. ఓకే, సరే, ఇప్పుడు కొత్త చాలా మంది వచ్చి ఉంటారు. అవునా కదా, వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏంటి చేయాలా వద్దా, నిజమా కాదా, అవుతుందా కాదా అనేది. అవునా కదా, కొంచెం చిన్న క్లారిటీ ఇస్తాను నేను. ఓకే, ఒక ఊర్లో ఒక 2 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఎంతమంది? 2 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. బాగా కష్టపడేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? బాగా కష్టపడేవాళ్ళు. ఉడుకు రక్తం ఉండే, యంగ్ ఏజ్ ఉండే, కష్టపడి సంపాదించేవాళ్ళు. బట్ రాను రోజులు పెరిగే కొద్దీ వీక్నెస్ కొంచెం అనిపిస్తుంది కదా, ఆల్సర్ వచ్చినప్పుడు. దాంట్లో ఒక ఫ్రెండ్ కనిపించింది. ఏంటంటే, ఈ పని ఎక్కువ రోజులు చేయలేము మనం, ఈ పని ఎక్కువ రోజులు ఇంత కష్టపడలేము, రాను ఏజ్ పెరిగే కొద్దీ కష్టం అవుతుంది. అవునా కదా, ఇప్పుడే ఏదైనా మనం ఇంకో పని మనం చూసుకోవాలా. ఓకేనా, ఏదైనా పని చేసుకొని నుంచి బయటపడాలని ఇంకో ఫ్రెండ్తో అన్నప్పుడు,
ఇక మనకు బయట ఏం తెలియదు, మనకి ఏం నాలెడ్జ్ లేదు, ఏం లేదు, ఏం జరుగుతాం, ఏం చేయలేము కదా, ఇదే దారి. ఇక ఓకేనా, ఏం చేస్తాం, ఇట్లా అడ్జస్ట్ అయిపోతున్నాడు. కాదు కాదు, ఏదైనా దారి ఉంటుంది ఇద్దాం అంటాడు. సరే, ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. దాంట్లో ఒక రోజు ఒక ఫ్రెండ్కి మంచి ఐడియా వస్తుంది, రాత్రి అంతా ఐడియా వస్తుంది, ఆ ఐడియా మంచిగా అనిపిస్తుంది. ఇక సెకండ్ డే మార్నింగే ఆయన దోస్తు దగ్గర పోతాడు. ఓకే, నాకు రాత్రి నిద్రపట్టలేదు, మంచి ఐడియా వచ్చింది, బ్రహ్మాండం ఐడియా వచ్చింది, ఓకేనా, దాని ద్వారా మంచి డబ్బు తీసుకోవచ్చు అని చెప్పి సంబంధించింది. ఇక ఆతృతో అడిగిండు ఆయన, ఏంటంటే ఏముంటుంది, తొందర చెప్పు, అవునా కదా, తొందర చెప్పు ఐడియా ఏంటి అనేది. ఇప్పుడు నేను మీకు చెప్పినట్టే ఆయన చెప్తాడు కూర్చొని పెట్టి, ఏంటంటే మంచి ఐడియా ఉంది, ఏం లేదు, ప్రతి వాళ్ళకు కూడా రోజు పాల అవసరం ఉంటుంది, పాలు కావాలి, ప్రతి ఇంట్లో అవసరం ఉంటుంది, మంచి వ్యాపారం. మనం ఏం చేద్దాం, 2 బర్రెలు కొనుక్కొద్దాం, నువ్వు ఒకటి నేను ఒకటి, బర్రెలు బాగా మేపుదాం, రోజు పాలు తీసి అమ్మడం మొదలు పెడదాం, కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బును మనం వాడుకోవద్దు, మన రోజు ఖర్చు ఏ పని చేద్దాం, మనం ఆ వచ్చిన డబ్బుతో ఇంకో బర్రె కొనుక్కుందాం, అవునా కదా. అట్లా 1కి 2, 2కి 4, అట్లా 10-15 బర్రెలు జమ చేద్దాం, జమ చేద్దాం, పాలు బాగా అమ్ముదాం, ఓకేనా. ఆ తర్వాత ఊరు మారద్దాం, ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరం వెళ్తా, నీవు ఇండియా ఉండు, నీవు పని చూసుకుని చూసుకుంటాను నేను, మనం పక్క 10 సంవత్సరాల తర్వాత కలుద్దాం. మనం ఎప్పుడు, 10 years తర్వాత. అప్పుడు ఇద్దరు సక్సెస్ అవుతాం, మనము కలిసి ఒక మంచి పార్టీ చేసుకుందాం, సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి ఆయన రాత్రి పొద్దున్న లేవకన్నా ముందే, అంటే పొద్దారకన్నా ముందే తన ఫ్యామిలీ పట్టి షిఫ్ట్ అయిపోతాడు. ఈయన ఇక్కడే ఉంటాడు. ఆయన అక్కడ పోతాడు, ఒక 50 కిలోమీటర్లు. అప్పట్లో సెల్ ఫోన్ ఏం లేవు. అక్కడ పోయి వ్యాపారం మొదలు పెట్టాడు. అన్నట్టే పని చేసుకుంటూ ఒక బర్రె కొనుక్కుని డబ్బులు వచ్చాయి, ఇంకో బర్రె కొనుక్కొని, ఇంకో అట్లా 2కి 4 చేసుకుంటూ చాలా పెద్ద వ్యాపారస్తుడు అయిపోయింది. అతను డైరీ ఫామ్ పెట్టి ఐస్ క్రీమ్ తీసుకొని ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ చేయడం, కోట్లు సంపాదించడం మొదలు పెట్టిండు. చాలా సక్సెస్ అయిపోయింది 10 years లోపల, అవునా కదా. ఆ 10 ఎప్పుడూ గుర్తుంది, మా దోస్తు ఇద్దరు కలిసి ప్లాన్ చేసినాం, అవునా కదా. ఆయన ఎంత ఎదిగిండో, ఆయన సక్సెస్ అయ్యిండో, కలవాలి ఆ రోజు రానే వచ్చింది. ఆయన పెద్ద కార్ వేసుకొని ఆ ఊరికి వచ్చిండు, ఎవరి దగ్గర, ఆ దోస్తుని కలవనికి వచ్చి చూస్తే అక్కడ ఇది చక్కెర అవడం మొదలైంది, పరిచయం అయిపోయింది. ఎందుకంటే అక్కడున్న వ్యక్తి ఆ ఉన్న ఇల్లు కూడా పడిపోయింది, చుట్టుపక్కల బాగా గడ్డి మొలిసింది అక్కడ. అదేవిధంగా అక్కడ ఒక వ్యక్తి ధోతి కట్టుకొని బాగా ఇట్లా వంపుకుంటూ వెళ్తున్నాడు. తీరా చూస్తే అదే దోస్తున్నాడు. అప్పుడున్న పరిస్థితి ఘోరంగా అయిపోయింది అన్నట్టు. ఇక ఉండలేకపోయాడు, నేను గిట్లైనా ఎట్లా కానీ అప్పుడు దిగి పరిగెత్తుకుంటూ పోయిపోయి ఆయన నువ్వే అడుగుతాడు. నేనే. ఆయన గుర్పట్టలేడు సూటు బూటు చూసిన తర్వాత. చెప్తే నేను ఫలా వస్తుంది, అరే నువ్వా అని. అప్పుడు ఇద్దరు కూడా కలుసుకుంటారు, చేతడుకుంటారు. అవి నువ్వు ఉండలేక అడుగుతాడు. మనం ఇద్దరం ప్లాన్ చేసినాం, ఆ రోజు మనం ఇద్దరం కూడా ప్లాన్ చేసినాం మనము, అవునా కదా. అనుకున్న ప్లాన్ మీద వర్క్ చేసినాం, ఈరోజు ఈ స్థాయికి వచ్చినా. నువ్వు గిట్లకి నీ పరిస్థితి ఇట్లకైనా అంటే, అన్న నువ్వు చెప్పినా కరెక్టే ఉండే, నాకు కూడా మస్తు అనిపించింది. రాత్రి నాకు నిద్ర పట్టలేదు. 2వ రోజు పోయి బర్రె తీసుకొని ప్లాన్ చేసుకుని డబ్బులను జమ చేసుకున్నా. ఈ పక్కోడు ఒక దోస్తు ఉండే, ఆయన కలిసిన, ఆయన అడిగిన సలా ఇట్లా అని చెప్పిండు, నేను పోయి బర్రె కొని పోతున్నాను అన్నట్టు. ఐడియా సూపర్ ఉంది, చాలా బాగుంది, కానీ చిన్న ప్రాబ్లం ఉంది. ముందే నీ డబ్బులు లేవు, కూలి చేసి బతికే పెట్టావు, దాంట్లో నువ్వు బర్రె కొంటావు, ఉన్న డబ్బులని పెట్టి, అవునా కదా. బర్రె తెస్తావు, తెచ్చిన తర్వాత ఆ బర్రె పాలు ఇవ్వకపోతే, సరే పాలు ఇచ్చింది అనుకో, ఆ బర్రె చచ్చిపోతే, ఆ పాలు కొనకపోతే, అవునా కదా. ఇవన్నీ క్వశ్చన్లు పెట్టిండు, నాకు కూడా కరెక్ట్ అనిపించింది. అందుకని నేను నా బర్రె కొనలేదు, నా పాల జోలికి పోలేదు, నా పనులు నేను ఉన్నా, అందుకని గిట్లున్నాయి. నేను మీకు ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, ఇక్కడ విన్న మాటలన్నీ బాగానే ఉంటాయి, అన్ని మంచిగానే ఉంటాయి. మీరు పోయిన తర్వాత ఇక్కడ చెప్పిన మాటలన్నీ పక్కన పెట్టి మీ దోస్తులకు పక్కలకు అడుగుతారు. వాటి గురించి ఏం తెలియదు, వాడు పాలు ఇవ్వకపోతే, బర్రె చచ్చిపోతే, ఎవరు కొనకపోతే, వాళ్ళు ఏమంటారు, ఎవరు జాయిన్ కాకపోతే, ఎవరు పొడడు కొనకపోతే, పొడడు బాగలేకపోతే, ఆయన ఎట్లున్నాడు, మీరు
అట్లనే అయిపోతారు. మరి అట్లా ఉండాలన్నా ఇట్లా ఉండాలన్నా ఎవరు సరి చేయాలి? ఒకటే మాట చెప్తాను మీకు, లాస్ట్ మాట ఏంటంటే, రెండు ఆలోచనలు లేకుండా జస్ట్ కళ్ళు మూసి మీరు బిజినెస్ని స్టార్ట్ చేయండి. పిలిచిండ్రో వాళ్ళకు నమ్మండి. 2 సంవత్సరాలు వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటూ పోండి. చూస్తూ మీ జీవితం మారిపోతుంది. దీంట్లో మోసం చేద్దామన్నా మోసం చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ డబ్బు లావాదేవీలు మన మధ్యలో ఏమీ ఉండదు. మీరు పెట్టిన 10 పైసలకు 10 పైసల ప్రోడక్ట్ వస్తుంది మీ దగ్గర. నచ్చకపోతే వాపస్ చేయొచ్చు, అవునా కదా? మరి ఇంతకన్నా మంచి ఇంకేం అవకాశం ఉంటుంది? ఓకే, అతి ఆలోచించి ఇబ్బంది పడకుండా జస్ట్ ఒక పాజిటివ్ మంచి నిర్ణయం, తెలివైన నిర్ణయం తీసుకోండి. రేపటి రోజు ఇక్కడ నుంచి మీరు మాట్లాడుతుంటారు, మేమందరం మీకోసం సపోర్ట్ కొడుతుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్.